What if one person could connect every Telugu heart across the world, from Hyderabad to Houston, from Karimnagar to California? He is the chairman of the Global Telangana Association, a movement that connects NRIs. Was this idea driven by your personal journey or by observing how NRIs disconnected from their roots? ఇది 2 రకాలుగా జరిగింది. ఒకటేంటంటే What are the challenges you have faced to connect to every Telanganaite across the world? ఇంతమంది ఇన్ని నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ నుంచి మన మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళి చాలా కష్టాలు పడుతున్నారు కదా వీళ్ళకి. వాళ్ళకి మన జీటీఏ నుంచి మన ధైర్యం ఇవ్వగలమా? ఇట్లాంటిది ఏమన్నా ఒక సంస్థ కానీ కల్చరల్ యాక్టివిటీ కానీ అక్కడ ఆల్రెడీ జరిగిందా? గల్ఫ్ కంట్రీస్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఆ కంట్రీ సిటిజన్షిప్ ఇవ్వరు. అక్కడ మన వాళ్ళంతా ఏంటంటే నాన్ ఇమిగ్రెంట్ వర్కర్స్ లాగా పనిచేయాల్సి వస్తుంది అంతే. కంపారిజన్ టు ది ఈస్ట్ టు వెస్ట్ లో ఏమవుతుందంటే ఎనీ సక్సెస్ స్టోరీ ఆర్ రియల్ లైఫ్ ఇంపాక్ట్ that truly made you proud as a GTA's chairman or founder? ఇండియా నుంచి 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళు అమెరికాకు వచ్చి మళ్ళీ ఇక్కడ కొత్త జనరేషన్ కొత్త యాక్టివిటీ చేసేదానిలో వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోతే చాలా సమస్యలలో వాళ్ళు ఇరుక్కుంటున్నారు. సో అందువల్ల సో ఇన్ జనరల్ ఇప్పుడు ఈ మధ్య రిటర్న్ అయ్యే ఇమిగ్రెంట్స్ బాగా కనబడతారు. నాట్ ఓన్లీ అమెరికా, ఎనీ కంట్రీ నుంచి తీసుకుంటే ఇప్పుడు బాగా ఈ మధ్య రిటర్న్ అవుతున్నారు. ఈవెన్ మన తెలంగాణ వాళ్ళు కానీ అక్రాస్ ద మన ఇండియా. సో అలా మన ఇండియాకి మన తెలంగాణకి రిటర్న్ అయ్యే వాళ్ళు కానీ తెలుగు రాష్ట్రాలకు రిటర్న్ అయ్యే వాళ్ళ కోసం మీరేమన్నా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారా స్పెషల్గా? ఎనీ ఎంఎన్సీ కల్చరల్గా కూడా వీఆర్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ లోకల్ థింగ్స్ అని చెప్పేసి కూడా జరుగుతుంది. సో హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్? చర్చిలు ఉంటాయి, దేవాలయాలు ఉంటాయి, మాస్కులు ఉంటాయి, కానీ ఎంత వీలైతే అంత మాతృభూమికి సేవ చేద్దాం. Welcome back to Sanjam Talks. So today we have an important guest in our show. So what if one person could connect every Telugu heart across the world, from Hyderabad to Houston, from Karimnagar to California, and California to Japan? So today on Sanjam Talks, we bring you a leader who is doing exactly that. He is the chairman of the Global Telangana Association, a movement that connects NRIs globally, celebrates Telangana culture, and supports Indians abroad. So join us. We speak with Mr. Visweshwar Reddy Kalwala, a visionary who is building not just an organization, but a bridge between Telangana and the world. Stay tuned till the end, because what he shares about NRI identity, giving back to India, and building communities abroad will inspire every global Indian watching this. Let's welcome Mr. Visweshwar Reddy Kalwala garu. Anna, namaste. నమస్కారం. Yeah, welcome to Sanjam Talks, Anna. థ్యాంక్ యూ. Yeah. సో చెప్పండి అన్న, ఎలా జరిగింది మీ జర్నీ ఇండియా నుంచి అమెరికా నుంచి మళ్ళీ ఇండియన్ పాలిటిక్స్? సో ఎలా మీరు ఇవన్నీ చేయగలుగుతున్నారు? బేసికల్గా ఐ బార్న్ అండ్ రేజ్డ్ ఇన్ పెద్దపల్లి, తెలంగాణ. సో ఐ లివ్డ్ దేర్ ఫర్ ఎ వైల్. యూజువల్గా మనం ఎడ్యుకేషన్ రీత్యా చదువుకుంటుంటాం కదా, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్. దెన్ ఉద్యోగ రీత్యా అమెరికా రావడం జరిగింది. సో పాస్ట్ 27 years నుంచి కూడా యుఎస్లోనే ఉంటున్నా. ఇప్పుడు ప్రస్తుతం వాషింగ్టన్ DC వేదికగా ఇక్కడ గత 15 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం. సో వాషింగ్టన్ DC మీ తెలుసు, దీన్ని పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. సో ఇక్కడ నుంచి వరల్డ్ మొత్తంలో జరుగుతున్న సంఘటనలన్నీ ఇక్కడ నుంచి ఎక్కువ అడ్మినిస్ట్రేటివ్ ఉంటుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలకి ఇక్కడ కాన్సులర్ ఆర్ ఎంబసీస్ ఉంటాయి వాషింగ్టన్ DCలో. వరల్డ్ ఎక్కడెక్కడ ఏ కంట్రీలో ఉన్నా కూడా వాళ్ళ కాన్సులేట్స్ కానీ ఎంబసీస్ కానీ వాషింగ్టన్ DC వేదికగానే ఉంటాయి. ఇక్కడ నుంచి మోర్ పొలిటికల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయి, కామర్స్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయి. అంటే వాట్ ఐమ్ టాకింగ్, DC ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి కాన్సులర్ అఫైర్స్ ఎక్కువ జరుగుతుంటాయి.
అంటే హ్మ్. వరల్డ్‌ని కనెక్ట్ చేసే కాన్సులర్ అఫైర్స్ కూడా ఇక్కడ ఎక్కువ జరుగుతుంటాయి. మీకు ఎగ్జాక్ట్‌లీ. ఇమ్మిగ్రెంట్ కమ్యూనిటీకి అంటే గేట్ వే ఆఫ్ అమెరికా ఇమ్మిగ్రెంట్ కమ్యూనిటీ ఏమిటంటే న్యూయార్క్ సిటీ అంటారు. ఎందుకంటే హ్మ్. హిస్టారికల్‌గా ఇమ్మిగ్రెంట్స్ మూవ్ అయింది న్యూయార్క్. కానీ పొలిటికల్‌గా వరల్డ్ ప్రెసిడెంట్స్ గాని, వాళ్ళ కంట్రీ హెడ్స్ ఎవరైతే ఉంటారో హుహు. ఆహ్, ప్రైమ్ మినిస్టర్స్ గాని, ఇంకా ద చాన్సలర్స్ గాని వాటెవర్ యూ నేమ్ ఇట్, ఎవరొచ్చినా కూడా వాషింగ్టన్ డీసీకి రావడం, వాటి మీట్ అండ్ గ్రీట్ చేయడం, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ గాని వేరియస్ తోని ఉండడం వల్ల హ్మ్. వాషింగ్టన్ డీసీ హాస్ ఎ మోర్ వాల్యూ హ్మ్. బికాజ్ గ్లోబల్ కనెక్ట్. సో, అందులో భాగంగానే ఎవరైతే భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకి ప్రయాణం చేశారో, అంటే అది రీత్యా గాని, ఉద్యోగ రీత్యా గాని, వాణిజ్య రీత్యా గాని, అంటే వాళ్ళకెక్కడైనా ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ హ్మ్. రూపకంగా ప్రయాణం చేశారు. అక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళందరిని గూడా మళ్ళీ మదర్‌ల్యాండ్ కనెక్ట్ చేయాలనే ఒక ఆలోచనతోని ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భవించింది. హ్మ్. అందులో వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేశాల్లో వాళ్ళ లైఫ్ స్టైల్‌లో ఉండి, ఒక సర్టెన్ ఏజ్ వరకి వాళ్ళ ప్రైమరీ లైఫ్ స్టైల్ చెక్ చేసుకొని, దాని తర్వాత సెటిల్ అయిన తర్వాత మళ్ళీ దే వాంట్ టు గివ్ దట్ బ్యాక్ టు హోమ్ ల్యాండ్. అటువంటి మనకిప్పుడు కంట్రీలలో చూస్తే టియర్ 1 కంట్రీస్, టియర్ 2 కంట్రీస్ అలా ఉంటాయి. సో, అవును. మేజర్‌గా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోప్ కంట్రీస్ అన్నయితే బేసికల్‌గా ఇవి టియర్ 1 కంట్రీస్ అంటారు. కానీ టియర్ 2 కంట్రీస్, టియర్ 3 కంట్రీస్‌లో చాలా మంది మైగ్రేషన్ జరిగింది. నౌ హ్మ్. వరల్డ్ బికమ్ ఎ గ్లోబల్ విలేజ్. సో, రైట్. మైగ్రేషన్ అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది వేరియస్ రీజన్స్‌తో. తర్వాత కొన్ని కంట్రీస్ ఇమ్మిగ్రేషన్ వెల్కమ్ జెప్తాయి. కొన్ని కంట్రీస్ ఇమ్మిగ్రేషన్ వెల్కమ్ జేయదు. వాళ్ళది టెంపరరీగా ఉంటారు. అంటే అవును. పర్మనెంట్ రెసిడెన్సీ, టెంపరరీ రెసిడెన్సీ, నాన్ రైట్. ఇమ్మిగ్రెంట్, ఇమ్మిగ్రెంట్ ఇంటెంట్, ఇట్లా రకరకాల వీసా టైప్స్ ఉంటాయి. ఎనీ కంట్రీ, నాట్ ఓన్లీ అమెరికా, వరల్డ్ వైడ్ ఉన్న ప్రతి కంట్రీకి గూడా నౌ దే రీడిఫైన్డ్ ఇమ్మిగ్రేషన్ రూల్స్ అన్నట్టు. రైట్. ఎందుకంటే ఆ కంట్రీ నీడ్స్‌ని బట్టి వేరియస్ కంట్రీస్ నుంచి ఆ కంట్రీ లోపలికి రావడానికి ఆస్కారం ఇచ్చిందిప్పుడు. అవును. అంటే వాళ్ళకు ఏదైతే గ్యాప్ ఉందో, అంటే ఆ కంట్రీలో ఏదైతే నీడ్స్ ఉన్నాయో, వరల్డ్‌లో ఆ టాలెంట్ ఎక్కడున్నా గూడా వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయాలి. ఆ టాలెంట్‌ను తీసుకురావాలనే ఉద్దేశ్యంతోని జరుగుతున్న ప్రయత్నాలలో ప్రతి కంట్రీ గూడా ఫ్లరిష్ అవుతుంది. ప్రతి హ్మ్. కంట్రీ గూడా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ప్రతి కంట్రీ గూడా ఒక డైరెక్షనల్ అంటే కొత్త కొత్త న్యూ డైరెక్షన్స్ తీసుకుంటుంది. Was this idea driven by your personal journey or by observing how NRIs disconnected from their roots? ఎలా జరిగిందన్న అసలు? ఇది 2 రకాలుగా జరిగింది. ఒకటేంటంటే, నేను ప్రయాణం చేసిన మెథడాలజీ, నేను ప్రయాణం చేసిన డెస్టినేషన్స్‌తోని, నేను గమనించిన అబ్జర్వేషన్స్‌తోని, అదేవిధంగా అంటే ఎప్పుడైనా గ్యాప్ ఉంటే, ఆ గ్యాప్‌ను మనం క్లోజ్ చేయాలి గదా! అవును. ఎక్కడైతే గ్యాప్ అనాలిసిస్ అంటారు గదా! ఎక్కడైతే నీడ్స్ ఉంటాయో అది. ఇప్పటివరకు హిస్టారికల్‌గా తెలుగు సమాజం అమెరికా దేశానికొచ్చింది. అమెరికాలో గాని, పెద్ద పెద్ద కంట్రీస్‌లో ఉన్న వాటికొచ్చింది గానీ, అది ఒక 50, 60 సంవత్సరాల నుంచి గూడా వస్తున్నారు. అంటే వేరియస్ అవును. రీజన్స్‌తోని. అవును. కానీ ఆహ్, వరల్డ్ కనెక్ట్, వరల్డ్ కనెక్ట్ అనేది డిజిటల్ ఏజ్‌లో జరుగుతుంది. మీకందరికీ తెలుసు వాట్సాప్ గాని, ఫేస్‌బుక్ గాని ఇవాళ ఆహ్, ఫె ఇది ఎక్కువ జనాల దగ్గరికి కనెక్ట్ చేసుకోగలిగే అవకాశం దొరికింది. ఎందుకంటే హ్మ్. దిస్ ఈస్ ఎ డిజిటల్ ఏజ్. సో, రైట్. ఎవ్రీథింగ్ కెన్ బి డన్ త్రూ డిజిట్. సో, సో అందువల్ల ఈ ఈ ఐడియాలజీతోని వరల్డ్ కనెక్ట్ చేయాలి. గూగుల్ వచ్చాక ఈ మ్యాపింగ్ అయింది. జియో పాలిటిక్స్ పెరిగింది. తర్వాత డైనమిక్‌గా చేంజెస్ జరగడం వల్ల రైట్. వాళ్ళందరికి గూడా బ్యాక్ టు ద రూట్స్ కనెక్ట్ చాలా మంది ఎళ్లారు వేరియస్ కంట్రీస్‌లో ఇప్పుడు కరేబియన్ ఐలాండ్స్‌లో గాని అక్రాస్ ద గ్లోబ్ మన వాళ్ళు ఇప్పుడు ఎళ్ళిపోయినారు. ఎళ్ళిపోయారు. హ్మ్. ఒకప్పుడు 20 కంట్రీలలో, 30 కంట్రీలలో ఉండేవాళ్ళు. ఇవాళ మినిమమ్ 100 కంట్రీస్ పైనున్నారు. అవును. 100 అవును. కంట్రీల పైన వాళ్ళంతా సెటిల్ అయి ఉన్నారు అందరూ. సో, యాహ్! సో వాళ్ళందరికి గూడా కనెక్ట్ చేయాలి. వాళ్ళందరికి గూడా రీచ్ ఔట్ కావాలన్న ఉద్దేశ్యంతోనే ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భావమైంది. ఇప్పుడు ఇది జనరల్‌గా మనము మన అమెరికాలో కలవడం అనేది చాలా ఈజీ. మీరన్నట్టు గ్లోబలైజేషన్ అనేది జరిగింది. బట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ హావ్ ఫేస్డ్ టు కనెక్ట్ టు ఎవ్రి తెలంగాణైట్ అక్రాస్ ద వరల్డ్? టిపికల్‌గా అంటే ఒకప్పుడు చాలా ఇష్యూస్ ఉండేది. అంటే టు కనెక్ట్ ఏదైతే టెలికమ్యూనికేషన్ రెవల్యూషన్ లేనప్పుడు చాలా కన్సర్న్స్ ఉండేది. ఇప్పుడు ఆ రెవల్యూషన్‌తోని, డిజిటల్ ఏజ్‌తోని చాలా ఈజీ అయిపోయింది మాకిప్పుడు. హ్మ్. మన గూగుల్ చాలా హెల్ప్ చేస్తుంది. ఫేస్‌బుక్ చాలా హెల్ప్ చేస్తుంది. వాట్సాప్ హ్మ్. చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడేంటంటే నేను 2016లో ఈ ఆలోచనొచ్చింది. దిట్స్ మై బ్రెయిన్ చైల్డ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది 2016 2016లో. సో, ఓకే. అప్పటినుంచి దాని మీద అంటే వరల్డ్ వైడ్ ఉన్న ఎన్ఆర్‌ఐస్‌కి ఒక వేదిక ఉండాలె. హ్మ్. దానికొక బేసిక్ ఉండాలనే ఉద్దేశ్యంతోని ఎక్కువ ఎఫర్ట్ పెట్టాను. సో, హ్మ్. అదే విధంగా ఒక 30 కంట్రీలకు నేనే ఆహ్, దాన్ని ఫుట్ ప్రింట్‌ని కనెక్ట్ చేశాను. ఇన్ హ్మ్. ఇన్ పర్సన్ ఎళ్ళడం కొన్ని కంట్రీస్‌కి, కొన్ని కంట్రీస్‌తోని ఫోన్‌లలో మాట్లాడడం, కొన్ని కంట్రీస్‌ని ఇంకా ప్రయాణం చేయటానికి ప్లాన్ చేయడం. ఇవన్నీ గూడా బాగా కనెక్ట్ కాగలిగింది. సో, అక్కడక్కడ చిన్న చిన్న హ్యాసెల్స్ ఉన్నా గూడా త్రూ హ్మ్. డిజిట్.
అంటే ఇది టెలిఫోన్ గానీ, వాట్సాప్ కాల్స్ గానీ, ఫేస్‌బుక్ హ్మ్. గానీ, హ్మ్. గూగుల్ రూపకం గానీ ఈ రీచ్ ఔట్ పెరిగింది. నేను కరేబియన్ ఐలాండ్స్‌లో హ్మ్. క్యూరసావ్ అనే ఒక ఐలాండ్ ఉంటది. ఐలాండ్ కంట్రీ. క్యూరసావ్ అనే ఐలాండ్ కంట్రీ మాకు ఇమిగ్రేషన్ రూపకంగా ఒక కాన్ఫరెన్స్‌కెళ్తే హ్మ్. అక్కడ ఒక రిసార్ట్ ఉండే. వి స్టేడ్ ఇన్ ఎ రిసార్ట్. సో, అందులో ఆహ్, మాట్లాడుతున్న సందర్భంలో ఐ మెట్ బ్రౌన్ గై. సో, ఐ ఓకే. థాట్ హి ఈస్ ఫ్రమ్ ఇండియా. సో, ఐ జస్ట్ వాంట్ టు సే హలో బాగున్నారా? అది ఇది అన్న తర్వాత ఆయన జనరల్ డిస్కషన్‌లో ఫస్ట్ ఇంగ్లీష్‌లోనే మాట్లాడతాం గదా! దాని తర్వాత అవును. మెల్లగా తెలుగుకొస్తది. అవును. సో, అవును. ఎక్కడ ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అంటే యెస్, యెస్ ఐయామ్ ఫ్రమ్ ఇండియా అన్నారు. దాని తర్వాత ఆర్ యూ ఫ్రమ్ బ్రౌన్ కలర్ ఉంటే మనం జనరల్లీ అజంప్షన్ అవును. ఏంటంటే సౌత్ ఇండియా అని అనుకోని ఆర్ యూ ఫ్రమ్ సౌత్ ఇండియా అంటే యెస్ అన్నాడు. సౌత్ హ్మ్. ఇండియాలో ఇగ మనం అజంప్షన్ ఏందంటే తెలంగాణ నుంచి తెలుగు వాళ్ళ నుంచి అంత వచ్చిర్రో రాలేదో అనుకోని ఆర్ యూ అవును. ఫ్రమ్ తమిళనాడు అన్నాడు. అంటే నో, హ్మ్. నో ఐయామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. సో, ఐ యామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఓహ్! ఆంధ్రప్రదేశ్ అంటే ఇక తెలుగు అని అప్పుడు నేను తెలుగు భాషలోకొచ్చాను. అదే. సో, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ అంటే ఐయామ్ ఫ్రమ్ తెలంగాణ అన్నాడు. ఓకే. అంటే ఓహ్! యాహ్! తెలంగాణ అంటే ఇంకా సరే ఇంకా ఎక్కడ అని చెప్తే ఐయామ్ ఫ్రమ్ జగిత్యాల అన్నారు. ఐ ఓహ్! వాస్ సో షాక్డ్. ఫ్రమ్ జగిత్యాల టు దిస్ క్యూరసావ్. రైట్. ఇట్ ఈస్ ఎ వన్ సింగిల్ డాట్. హ్మ్. వెరీ స్మాల్ డాట్ ఇన్ ద గ్లోబల్ ఎరీనా. రైట్. సో, అంత రైట్. గ్లోబల్ జియోగ్రఫీలో చూస్తే చిన్న డాట్ అది. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కరేబియన్ ఐలాండ్ గ్రూప్స్. అవును. అవును. సో, అంటే ఏ రకంగా ఏం చేస్తుండు అక్కడంటే రిసార్ట్‌లో ఆయన ఈస్ వర్కింగ్. సో, హుహు. వరల్డ్‌లో ఎట్లా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఆ అవును. రూపకంగా వాళ్ళ దేశాలకెళ్తారు. ఎళ్లి అక్కడ కొద్దిగా ఎడ్యుకేషన్ రూపకంగా ఎళ్తున్నారు. అదే క్యూరసావాలో ఎడ్యుకేషన్ చేసేవాళ్ళున్నారు. ఎంప్లాయ్‌మెంట్ చేసేవాళ్ళున్నారు. టూరిజంలో పనిచేసేవాళ్ళున్నారు. ఆహ్, ఇదో వేరియస్ ప్రొఫెసర్స్ కొంతమంది కనపడ్డారక్కడ. అంటే ఆ కాలేజీలలో మెడికల్ కాలేజీలో పనిచేసేవాళ్ళు. తర్వాత హ్మ్. ఈ క్రూజ్ షిప్స్ ఐలాండ్స్ ట్రిప్స్ తిరుగుతా ఎళ్తుంటాయి. ఉంటాం. సో, ఆ! అక్కడ స్టాప్ ఓవర్ అయిన దగ్గర గూడా మనోళ్ళు స్టాల్స్ పెట్టుకుంటారు. సో, అందులో గూడా మెజారిటీ స్టాల్స్ గూడా ఇండియన్స్ ఈ మధ్య అందులో ఎక్కువ ఎంపవర్ అయ్యారు. సో, ఆ! అది గూడా ఇప్పుడు జరుగుతుంది. సో, ఈ ఈ అంటే గ్లోబల్ తెలంగాణకి ఇదొక బేస్ ఇవన్నీ ఒక్కొక్కటి బేస్‌గా వచ్చింది. రైట్. ఎందుకంటే ఇంతమంది ఇన్ని కార్నర్ ఆఫ్ ద నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్‌లో ఉన్న వాళ్ళందరికీ ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటే బావుంటుంది. ఆ ప్లాట్‌ఫార్మ్ ద్వారా అందరికీ గూడా మ్యూచువల్‌గా హెల్ప్ అవుతుంది. ఇది తెలంగాణ సమాజానికి వేరే దేశాలకెళ్ళటానికి ఇమిగ్రేషన్ రూపకంగా ఎళ్ళొచ్చు, ఎంప్లాయ్‌మెంట్ రూపకంగా ఎళ్ళొచ్చు, తర్వాత ఎడ్యుకేషన్ రూపకంగా ఎళ్ళొచ్చు, బిజినెస్ రూపకంగా ఎళ్ళొచ్చు బిజినెస్. అనే ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ అవుతదన్న ఉద్దేశ్యంతోని ఈ ప్రయత్నం జరిగింది. సో, హ్మ్. అందువల్ల చాలా మంది బెనిఫిట్ అయ్యారు. ఇవాళ ఒక 40, 50 కంట్రీలో ఉన్న వాళ్ళందరూ గూడా వాళ్ళ ఫుట్ ప్రింట్ అంటే తెలంగాణ సమాజమే అక్కడ దేశాలలోకెళ్ళడం, మంచిగా హ్మ్. సెటిల్ కావడం జరిగింది. వాళ్ళందరూ గూడా గివింగ్ బ్యాక్. అంటే వాళ్ళేం కొత్తగా మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు గానీ, వాళ్ళ ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ అంటే హ్మ్. వాళ్ళేదైతే నాలెడ్జ్ ఉందో, వాళ్ళకెక్కడైతే ఎంప్లాయ్‌మెంట్ ఉందో, ఎక్కడైతే బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయో, అవి షేర్ చేస్తే సరిపోతది. ఎందుకంటే వరల్డ్ చాలా పెద్దది గాబట్టి గ్లోబల్‌లో. సో, అందులో చూసుకొని వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ తీసుకొని ఇంకెవరికైనా అవకాశాలున్నాయని చెప్పడం రూపకంగా గూడా కొత్త మైగ్రేషన్ జరగటానికి వీళ్ళొక వారధిలాగుంటారు. అంటే అవును. ఒక ఛాన్సెస్ ఉంటాయి. ఒక మనోళ్ళు ప్లాట్‌ఫార్మ్ క్రియేట్. అంబాసిడర్. దే విల్ బికమ్ ఎన్ అంబాసిడర్ ఫర్ దేర్ హోమ్ ల్యాండ్. అక్కడెళ్ళడం గాని, మంచిగా ప్రాపర్‌గా సెటిల్ కావడం గాని జరగటానికి ఆస్కారం ఉంది. సో, హ్మ్. అందువల్ల ఈ దేశం జరుగుతున్న సంఘటనలు అంటే ఇండియాలో ఉన్న పాపులేషన్ ఎక్స్‌ప్లోరేషన్ అవుతుంది గాబట్టి, ఆ గ్రోత్‌ను వరల్డ్ వైడ్ ట్రావెల్ జేసి, కొత్త నాలెడ్జ్, కొత్త ఎక్స్‌పీరియన్స్, కొత్త ఎక్స్‌పోజర్ వస్తే, మళ్ళీ దే కెన్ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ రైట్. దే కెన్ యుటిలైజ్ దోస్ స్కిల్స్. మళ్ళీ దాన్ని ఇన్కార్పొరేట్ జేసి ఇండియా గ్రోత్‌కి కొత్త అవకాశం ఇయ్యడానికి కొత్త ఆస్కారం ఉంటుంది అవకాశాలు గాబట్టి క్రియేట్ జేయడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ గాని, ఒక అవకాశం గాని క్రియేట్ చేయొచ్చు. గుడ్ అన్న. కరెక్ట్. చాలా కరెక్ట్. గ్లోబల్ కాజ్ ఇది. సో, జీటీఏ నౌ కనెక్ట్స్ Telanganites across the continents with your platform, GTA. కరెక్ట్. సో, థాట్స్ ఎ మాసివ్ అచీవ్‌మెంట్ అన్న. చాలా పెద్ద అచీవ్‌మెంట్ అది. మన మన తెలంగాణ జ ప్రజలకి. సో, వాట్ డస్ ఇట్ కీప్ ఎ గ్లోబల్ కమ్యూనిటీ ఎమోషనల్లీ కనెక్టెడ్ డిస్పైట్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ టైమ్ జోన్స్? సో, ఇప్పుడు ఎలా మనం ఒక బాండ్‌ని క్రియేట్ చేయగలం వీళ్ళ మధ్యలో? యాక్చువల్‌గా మదర్, మదర్ అంటే మదర్ బర్త్ ప్లేస్ ఈస్ ఎ గ్రేట్ బాండ్. దాన్ని రైట్. మనం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భూమి మీద ప్రేమ ఎక్కువుంటది. అవును. అవును. ఎస్పెషల్లీ ఇండియన్స్‌కి. అవును. వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికెళ్ళినా గూడా అది కర్మభూమి అయితది. ఇది మాతృభూమి, అది కర్మభూమి. అవును. ఎక్కడైతే వాళ్ళు ఎంప్లాయ్‌మెంట్ చేసుకుంటున్నారో, సెటిల్ అయితున్నారో వాళ్ళందరూ గూడా. అవును. అక్కడ పుట్టి ఒక 25 సంవత్సరాలు ఆ దేశంలో అంటే మనకి ఇండియాలో ఉండి వివిధ దేశాలకు ప్రయాణం చేసినా గూడా, ఈ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అవును. వాళ్ళని ఆ కనెక్షన్ రీకనెక్టింగ్ టు హోమ్‌ల్యాండ్ అంటే ఆ కనెక్ట్ టు రీకనెక్ట్ హ్మ్. దాన్నే గ్లోబల్ కనెక్ట్ అంటారు. సో, అందులో రైట్. భాగంగానే వీళ్ళందరిని గూడా చెప్పడం, షేర్ చేయడం,
ఇక్కడ జరుగుతున్న నీడ్స్ గురించి చెప్పడం. వాళ్ళకి గూడా ఇప్పుడు కొత్త డిజిటల్ ఏజ్‌లో వాళ్ళు గూడా తెలుసుకుంటున్నారు. సో, అందరం ఒక ప్లాట్‌ఫార్మ్‌కొచ్చి అందరం ఒక మనిషి ఒక చెయ్యేసుకొని ఇవాళ విశ్వవ్యాప్తమైన తెలంగాణ సమాజానికి విశ్వ వేదిక నిర్మాణం జరగాలనే ఉద్దేశ్యంతోని చెప్తుంటారు విశ్వకళ వాళ్ళ నేతృత్వంలో ముందుకెళ్తున్నారని. సో, ఆ! ఈ నేతృత్వం జరగాలనే ఉద్దేశ్యం. ఆ తర్వాత ఆ పక్కన విశ్వ వేదిక నిర్మాణం జరగాల. ఇదంతా జరగడం వల్ల గొప్పగా ఉంటుంది. వాళ్ళందరూ గూడా ఏదో రూపకంగా మాతృభూమికి వాళ్ళు దే వాంట్ టైమ్, టాలెంట్, ట్రెజర్. హ్మ్. వెదర్ దే కెన్ గివ్ సమ్ టైమ్ అండ్ ఎడ్యుకేట్ ద పీపుల్. యూజువల్‌గా మనోళ్ళంతా ట్రావెల్ బ్యాక్ జేసినప్పుడు ఒక మంతో, 2 నెల్లో ఇండియాలో ఉండడం జరుగుతది. ఎళ్ళినప్పుడు మనం కొంచెం టైము, టాలెంట్ ఇస్తే మనకున్న ఎక్స్‌పీరియన్సెస్, నాలెడ్జ్‌ని షేర్ జేసుకోవచ్చు. హ్మ్. ట్రెజర్ అంటే వాళ్ళు కంఫర్టబుల్ రిచ్ ఉండి వాళ్ళ పిల్లలు బాగా సెటిల్ అయ్యాక గూడా గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. వాళ్ళు ఏదైతే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారో, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చారో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ స్కూల్‌కి గాని, వాళ్ళ ఊరికి గాని డెవలప్‌మెంట్ అండర్ డెవలప్డ్ ఏరియాస్‌లో డెవలప్ జేసుకోవాలి. హ్మ్. అండర్ డెవలప్డ్ ఏరియాస్‌ని గూడా ఐడెంటిఫై జేసుకొని వాళ్ళ పుట్టిన ఊరు వాళ్ళకంటే ఎక్కువ ఎవరికీ తెలియదు గాబట్టి ఆ! వాళ్ళు మాతృభూమికి ఏదైనా చేయాలన్న దానిలో మేము వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాం. ఎవరు ఎక్కడ ఏ డెవలప్‌మెంటల్ యాక్టివిటీ చేసినా దాన్ని మనం ప్రపంచానికి చూపించడానికి కోసం ఈ వేదిక ఉపయోగపడుతుంది. తర్వాత వాళ్ళ నుంచి గూడా ప్రేరణ జరుగుతది. మిగతా వాళ్ళకి గూడా. స్ఫూర్తి వస్తది. దాంతోని మిగతా వాళ్ళకి గూడా దాని ప్రేరణతోని ఇంకా ముందుకెళ్ళి ఇంకా మోర్ కార్యక్రమాలు చేయడానికి అంటే మోర్ ఈవెంట్స్ చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. సో, ఇప్పుడు మనం అన్ని దేశాల్లో మన సంస్థని రిజిస్టర్ చేసామా? జీటీఏని? ఎలా ఉంటుందంటే, ఈ డెమోక్రసీ ఉన్న కంట్రీస్‌లలో మనకక్కడ ప్లాట్‌ఫార్మ్ బిల్డ్ అవుతది. నాన్ హుహు. డెమోక్రసీ కంట్రీలో మనం కల్చరల్ వింగ్ లాగానే ఉండాల్సొస్తది. ఓకే. ఎందుకంటే, మనకు వరల్డ్‌లో డిఫరెంట్ కంట్రీస్‌లో ఉన్న నార్మ్స్‌ని బట్టి, ఆ కంట్రీ నీడ్స్‌ని బట్టి మనం ఎంపవర్ చేస్తుంటాము. సో, ఓకే. యాస్ ద కంట్రీ ఎమర్జింగ్ మళ్ళీ ఇంకా చేస్తున్నాం. ఫస్ట్ మనం మదర్‌లాండ్ కనెక్ట్ చేస్తున్నాం వాళ్ళని ఇండియాకి. హ్మ్. ఎప్పుడైతే ఇండియాలో ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఉంటుందో అంటే ట్రావెల్ చేస్తుంటారు గదా! హైపోథెటికల్‌గా వచ్చిపోయే అవును. వాళ్ళతోని, తర్వాత ఇక్కడ మీట్ అయ్యే వాళ్ళతోని బట్టి మనం రీబిల్డ్ చేస్తున్నాం. సో, సో, ఇది ఆ కంట్రీ అవసరాన్ని బట్టి, ఆ కంట్రీలో ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ని బట్టి అందులో ఎమర్జ్ అయితుంటాం. సో, ఇప్పుడు మీరు కరీంనగర్ అన్నారు. జగిత్యాల గురించి మాట్లాడారు. నిజామాబాద్ నుంచి కూడా చాలామంది చాలా కంట్రీస్‌కెళ్తున్నారు. ఎస్పెషల్లీ మన అమెరికాకి కూడా నిజామాబాద్ వాళ్ళు చాలామందొచ్చారు. అండ్ ఈ జగిత్యాల, నిజామాబాద్ ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి గదా! ఇక్కడ మన సిరిసిల్ల. ఇక్కడి నుంచి మన మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌కెళ్ళి చాలా కష్టాలు పడుతున్నారు గదా! వీళ్ళకి. వాళ్ళకి మన జీటీఏ నుంచి ఏమన్నా ధైర్యం ఇవ్వగలమా? ఇట్లాంటిదేమన్నా ఒక సంస్థ గాని, కల్చరల్ యాక్టివిటీ గాని అక్కడ ఆల్రెడీ జరిగిందా? తప్పకుండా. యాక్చువల్‌గా నేను బీయింగ్ ఎ కరీంనగరు, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి అంటే తెలంగాణలో మేజర్‌గా ఒక 10,00,000 పైచిలుకు ఎన్ఆర్ఐస్ ఇవాళ గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్నారు. అవును. జీసీసీ. ఆ! అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితేమేంటి, బహ్రెయిన్ అయితేమి, ఒమాన్ అయితేమి, కువైట్ అయితేనేమి, ఖతార్ అయితేనేమి, సౌదీ అరేబియా అయితేనేమి, ఇవన్నీ కంట్రీస్‌లలో ఉన్న దానిలో మెజారిటీ ఉన్నవాళ్ళు ఈ 3 జిల్లాల నుంచి ఉన్నారు. మిగతా వాళ్ళది ఉన్నా గూడా మేజర్ ఈ 3 డిస్ట్రిక్ట్స్. ఆ! సో, నేను 2006 నుంచి 2005, 6 నుంచి అక్కడ గల్ఫ్ కంట్రీస్‌కి వెళ్ళడం కన్సిస్టెంట్‌గా అక్కడున్న సమస్యల మీద మన ప్రభుత్వానికి తీసుకురావడం, ప్రభుత్వంతోని చెప్పడం. అది ఇవాళ గాదు. అది 2005, 6 నుంచే మొదలుపెట్టాం దీన్ని. హ్మ్. సో, అప్పటినుంచి అక్కడ ఫస్ట్ కరీంనగర్ డాట్ ఆర్గ్ అని రూపకంగా కార్యక్రమాలు చేశాం. తర్వాత తెలంగాణ ఎన్ఆర్ఐస్‌కు వేదికగా తీసుకొచ్చాం. ఇవాళ గ్లోబల్ తెలంగాణ ఎన్ఆర్ఐస్. అంటే ప్రపంచవ్యాప్తంగా మన దేశాల్లో ఇప్పుడు అమెరికా గాని, ఇటువంటి దేశాల్లో అయితే మనకిక్కడ నాన్ ఇమ్మిగ్రెంట్ వస్తాము, ఇమ్మిగ్రెంట్ అయితాము. నేచురలైజేషన్ సిటిజన్‌షిప్ కూడా తీసుకుంటాం అవును. యూఎస్‌లో. అవును. వేరాజ్ గల్ఫ్ కంట్రీస్‌లో మీరు ఇంతకుముందు చెప్పినట్టు గల్ఫ్ కంట్రీస్‌లో ఆ అవకాశం లేదు. లేదు. గల్ఫ్ కంట్రీస్‌లో ఎన్ని సంవత్సరాలున్నా గూడా ఆ కంట్రీ సిటిజన్‌షిప్ ఇవ్వదు. ఇవ్వరు. అక్కడ మనోళ్ళంతా ఏంటంటే నాన్ ఇమ్మిగ్రెంట్ వర్కర్స్ లాగా పనిచేయాల్సొస్తది అంతే. సో, వాళ్ళ టర్ము అది 6 నెలలుండొచ్చు, 6 ఏళ్లుండొచ్చు. ఏదో ఒక టర్మ్. ఆ టర్మ్ వరకి వాళ్ళ ఎనర్జీ ఉన్నంత వరకు వాళ్ళక్కడ పనిచేస్తారు. దాని తర్వాత దే హావ్ టు గో బ్యాక్ టు హోమ్‌ల్యాండ్. మన అవును. మదర్ ల్యాండ్ ఇండియాకెళ్ళాల్సొస్తది. అక్కడే ఎళ్లి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాల్సింది. మళ్ళీ ఇంకా కంపారిజన్ టు ది ఈస్ట్ టు వెస్ట్‌లో ఏమవుతుందంటే అమెరికాకొస్తే ఫ్యామిలీ మొత్తం వస్తారు. ఫ్యామిలీ అవును. సెటిల్ అవుతారు. పిల్లలు అవును. ఇక్కడ పుడితే అమెరికన్ సిటిజన్స్ అవుతారు. అవును. పుట్టిన సిటిజన్స్ ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ గాని, ఎడ్యుకేషన్‌లో గాని, పాలిటిక్స్‌లో గాని, కంట్రీ అవును. ఆపరేషన్స్‌లో గాని ఇన్వాల్వ్ అయితుంటారు. అవును. వేరాజ్ గల్ఫ్ కంట్రీస్‌లలో ఆ అవకాశాలు లేవు. అవును. ఇండివిడ్యుయల్‌గా ఉంటారు. మెన్ ఓన్లీ ఎక్కువ పని చేస్తుంటారు. మొత్తం హోల్ ఫ్యామిలీ మన జిల్లాలలోనే ఉంటాయి. అంటే అవును. వాళ్ళకి అంటే గల్ఫ్ కంట్రీస్‌లలో పనిచేసే వాళ్ళకి ఎక్కువ రిలేషను ఇండియాతోనే ఎక్కువుంటది. హ్మ్. ఎందుకంటే వాళ్ళ వైఫ్ గాని, చిల్డ్రన్ గాని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే కొంతమంది ఫ్యామిలీని గూడా తీసుకొస్తున్నారు గానీ, మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీసు ఇవాళ ఇంకా జిల్లాలలోనే ఉన్నాయి. అంటే
డిస్ట్రిక్ట్‌లలో ఉన్నారు. అంటే ఈవెన్ హైదరాబాద్‌లో కూడా లేరు. అందరూ వాళ్ళ వాళ్ళ గ్రామంలలో ఉన్నారు. లేకపోతే టౌన్‌లలో ఉన్నారు. లేకపోతే సిటీలలో ఉన్నారు. అవును. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్నారు. హ్మ్. సో, అంచేత వాళ్ళని కూడా రీకనెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి కూడా మేము కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం. వాళ్ళని కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతోని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని ఎన్ఆర్ఐ పాలిసీ రూపకంగా వాళ్ళ దగ్గర ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, హెల్త్ కేర్ ఇష్యూస్ ఉన్నాయో, తర్వాత రిపాట్రియేటెడ్ మనీ ఉందో, అంటే వీళ్ళ ద్వారా రూపకంగా ఎట్లా రిపాట్రియేట్ మనీ ఇండియాకి ఎట్లా వస్తుందో, చాలా వస్తది గల్ఫ్ కంట్రీస్ నుంచి. అవును. సో, దాని రూపకంగా ఎన్ఆర్ఐస్‌ని కూడా మనం టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి, మేమొక వారధిలాగా అంటే ఇవాళ ఏమవుతదంటే గల్ఫ్ కంట్రీస్ ఒక్కళ్ళే కొట్లాడితే వాళ్ళ డిమాండ్స్ సాటిస్ఫై చేయలేరు. అవును. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ 100 కంట్రీస్‌తో ఉన్న వాళ్ళు, మన వాళ్ళందరూ కలిసి ఒక వేదిక ఏర్పడి, ఆ వేదిక రూపకంగా గల్ఫ్ కంట్రీ సమస్యల మీద మనం పోరాడితే వాళ్ళు వింటారు. ఇవాళ ఏంటి అంటే పబ్లిక్ పాలిసీ ఉంటుంది. ఎన్ఆర్ఐ అవును. పాలిసీ ఉంటుంది. హ్మ్. గవర్నమెంటల్ ఆపరేషనల్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటన్నిట్లల్లో గూడా ఎన్ఆర్ఐస్ ఒక చేతేసి వాళ్ళతోని హ్యాండ్ ఇన్ హ్యాండ్ కలిసి కనెక్ట్ అయితే తప్పకుండా అన్ని సమస్యలు, ప్రతి హ్మ్. సమస్యను మనం ఆహ్, డీటెయిల్‌గా అనాలిసిస్ జేస్తే దానికి సమస్యకు ఒక సొల్యూషన్ వస్తది. గ్లోబల్ తెలంగాణ అనేది ఒక ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ లాగా ఇదైతే టైము, టాలెంట్, ట్రెజర్ 3 రకాలుగా మనం వాళ్ళని తీసుకెళ్ళి ఇవాళ పబ్లిక్ పాలిసీలో గాని, ఎన్ఆర్ఐ పాలిసీలో గాని మన నాలెడ్జ్‌ను ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్‌ను మనం కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఇండియన్ ఎకానమీని గ్రోత్‌గా ఆపర్చునిటీ ఉంటుంది. ఇవాళ హ్మ్. తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ఒక 3,00,000 పైనుంది. ఈ 3,00,000లలో మనం దానికి రిఫైన్‌మెంట్ చేయగలిగితే అందులో ఒక హ్మ్. 10% ఇంకా యుటిలైజేషన్ అంటే కోర్ యుటిలైజేషన్ చేయగలిగితే హ్మ్. ఎన్ఆర్ఐస్ కాంట్రిబ్యూషన్ ఇవ్వగలిగితే తర్వాత ఎన్ఆర్ఐస్ ఏదైతే అక్కడెళ్లి వాళ్ళ టైము, టాలెంట్, ట్రెజర్ ఇవ్వగలిగితే దాన్ని చాలా గొప్పగా ఉంటుంది. అంటే ఈ హ్మ్. అవకాశాలు అన్ని రకాలుగా అంది రావు. సో, ఈ వేదిక రూపకంగా అందరికీ ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది గాబట్టి అందరూ ముందుకు రావచ్చు. ముందుకొచ్చి ఇతోధికంగా మాతృభూమికి సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. సో, మనం పోయేటప్పుడు ఇప్పటివరకు ఏం తీసుకొనెళ్ళేది లేదు గాబట్టి, ఎంత హ్మ్. వీలైతే అంత మాతృభూమికి సేవ చేద్దాం. ఫ్యామిలీకిచ్చాక, ఫ్యామిలీకి ఏదైతే కాంట్రిబ్యూషన్ ఫ్యామిలీ డెవలప్‌మెంట్ అయ్యాక, మిగులుదంతా మనకన్నా ఉంటుంది. మనం ఎగ్జిట్ అయిన తర్వాత మన మాతృభూమికి ఏదన్నా వాళ్ళు ఎడ్యుకేషన్ రూపకంగా చేస్తే, ఎంప్లాయ్‌మెంట్ రూపకంగా చేస్తే, విమెన్ ఎంపవర్‌మెంట్ చేసినా గూడా, అంటే ఏ రకంగాని యూత్ ఎంపవర్‌మెంట్ చేసినా, తర్వాత హ్మ్. ఎడ్యుకేషనల్‌గా గూడా చాలా ప్రోగ్రామ్స్ గూడా ఇనిషియేట్ చేశాము. 'భారతి' అని ఒక ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ చేశాము. 'జై కిసాన్' అనేది మన రైతుల కోసం చేశాము. తర్వాత 'సంజీవిని' అని ఒక మెడికల్ క్యాంప్ రూపకంగా చేశాము. హ్మ్. తర్వాత ఇవి ఏదైతే సహాయత అని ఇదైతే మెంటల్లీ ఛాలెంజ్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ కోసం అట్లా ఆ రూపకంగా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాం. ఈ ఎక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ భారతదేశం రూపకంగా ఎంగేజ్ చేస్తున్నాం. భారతదేశంలోనా? లేకపోతే ఎన్ఆర్ఐకి సంబంధించిన పిల్లలకి సంబంధించిన ఇష్యూస్ వస్తాయా? ఇండియాలో, భారతదేశంలో, తెలంగాణలో. ఓకే. తెలంగాణలో. ఓకే. రైట్. సో, అన్న ఇది బావుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ జనరేషన్ కిడ్స్ అంటే ఫస్ట్ జనరేషన్ మీరు అక్కడికి యూఎస్‌కెళ్ళడము, అంటే అబ్రాడ్‌కెళ్ళడము ఇదంతా బానే ఉంది. మీ ఆలోచనలతోటి ఈ యొక్క సంస్థ ఏర్పడింది. అండ్ హౌ డు యూ ఎన్‌ష్యూర్ దట్ యంగర్ జనరేషన్స్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ హూ వర్ బర్న్ అప్ ఐ మీన్ అక్కడ విదేశాల్లో పుట్టిన వాళ్ళకి హౌ దే స్టే కనెక్టెడ్ టు తెలంగాణ? బేసికల్‌గా ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ కమ్యూనిటీ గాని, తెలుగు కమ్యూనిటీ గాని ఇక్కడొచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు గాదు. అవును. తెలుగు రాష్ట్రాల అవును. నుంచి వచ్చిన వాళ్ళు గూడా అవును. కల్చరల్‌గా, లిటరరీగా మనం హ్మ్. చాలా ప్రోగ్రామ్స్ ఎంగేజ్ చేస్తుంటాం. అవును. సో, తర్వాత ఈవెంట్స్ చేస్తుంటాం. అవును. యాన్యువల్ కాన్ఫరెన్సెస్ గాని, బయాన్యువల్ కాన్ఫరెన్సెస్ గాని చేయడం రూపకంగా ఏమవుతుంటాయంటే, వాళ్ళందరికి గూడా మన మాతృభూమి అంటే పేరెంట్స్ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళ కల్చర్ తెలుస్తుంది. వాళ్ళ సంస్కృతి తెలుస్తుంది. వాళ్ళ ఏదైతే ఏదై ఆ మాతృభూమికున్న వాల్యూస్ ఏదైతే ఆ కంట్రీకున్న వాల్యూస్ గాని, రిలీజియస్ యాక్టివిటీస్ గాని, ఇవన్నీ వాళ్ళకి ఇన్కల్కేట్ చేస్తుంటాం. అవును. చేయడం వల్ల ఏమవుతదంటే, వాళ్ళకు ఆ కంట్రీకున్న అంటే వాళ్ళు థియరీగా చదవచ్చు. కానీ ఈ నాలెడ్జ్‌తోని జేయొచ్చు. హ్మ్. తర్వాత రెండోదేంటంటే, మేము ఫ్రీక్వెంట్‌గా ఇయర్‌లీ వన్సో, ట్వైసో వచ్చినప్పుడు గూడా వాళ్ళని తీసుకురావడం పిల్లల్ని. అంటే హూ హ్మ్. బార్న్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ తీసుకెళ్ళి కెనడాలో గాని, ఎక్కడైనా వేరియస్ కంట్రీస్‌లో బార్న్ అయిన వాళ్ళందరిని తీసుకెళ్లడం. భారతదేశపు వాల్యూస్‌ను, విలువలను పెంపొందించే విధంగా వాళ్ళకి ఎడ్యుకేట్ జేయడం. తర్వాత హ్మ్. ట్రావెల్ జేయడం. టూరిజం. అక్కడ ఇండియాలో టూరిస్ట్‌గా మనం ట్రావెల్ జేయడం వల్ల వాళ్ళకి కొత్త కొత్త విషయాలు తెత్తాయి. అంటే భారతదేశం యొక్క ప్రజాస్వామ్యము, భారతదేశం యొక్క సార్వభౌమాధికారము, హ్మ్. భారతదేశం యొక్క హెరిటేజు, భారతదేశం యొక్క ఏదైతే హిస్టారికల్‌గా ఏదున్నాయో హ్మ్. అవన్నీ గూడా కల్చరు, హెరిటేజు, దాని నీడ్స్ ఏ రకంగా మనం ఎవాల్వ్ అయిందో, దాన్ని ఈ రకంగా మనం గూడా అందరూ కనెక్ట్ కాగలిగే అవకాశం ఉంటది గాబట్టి, వాళ్ళొచ్చి కనెక్ట్ అవుతున్నారు. మళ్ళీ వాళ్ళు దే బికమ్ ఎన్ అంబాసిడర్. ఆ! సో, ఇండియా మెసేజ్‌ని తీసుకెళ్ళి గూడా అమెరికాలో వాళ్ళు చదువుకున్న స్కూళ్ళల్లో గాని, వాళ్ళు వర్క్ చేస్తున్న కంపెనీస్‌లలో గాని, వాళ్ళెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికి గూడా ఇండియా ఇంపార్టెన్స్ గాని, ఇండియాకున్న గొప్పతనాన్ని గూడా ప్రాపగేట్ చేసుకునే అవకాశం వాళ్ళ దగ్గరుంది.
So any success story, Anna, any success story or real life impact that truly made you proud as a GTA's chairman or founder? బేసికల్‌గా ఏంటంటే మాకు ఇమిగ్రేషన్ లా ఫర్మ్ ఉండడం వల్ల, ఇమిగ్రేషన్ లా కోసం వచ్చిన వాళ్ళు గాని, ఇక్కడ యూఎస్‌లో మన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ గూడా చాలా మంది వచ్చిన యంగర్ జనరేషన్, ఇప్పుడొస్తున్న జనరేషన్‌లో గూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి స్పీడింగ్ ఇష్యూస్ వస్తుంటాయి. డీయూఐ ఇష్యూస్ వస్తుంటాయి. అదేవిధంగా షాప్ లిఫ్టింగ్ ఇష్యూస్ వస్తుంటాయి. తర్వాత ఎక్కడైతే క్రిమినల్ ఇంటెంట్ ఉన్న యాక్టివిటీస్ వస్తుంటాయి. అదేవిధంగా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వస్తుంటాయి. మనీ లాండరింగ్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇందులో వచ్చిన సమాజానికి అమెరికన్ కల్చర్ గాని, అమెరికన్ నాలెడ్జ్ గాని, అమెరికన్ లా ఆఫ్ ద ల్యాండ్ గాని తెలవని వాళ్ళందరికి గూడా, మేము మా దగ్గరకొస్తున్న వాళ్ళందరికి గూడా మేము గైడెన్స్ ఇస్తున్నాము, అడ్వైజ్ చేస్తున్నాము, కౌన్సిల్ చేస్తున్నాము, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇవాళ చాలా మందికి గ్లోబల్ తెలంగాణ రూపకంగా మొన్న ఈ మధ్య జరుగుతున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2.0లో వచ్చిన ఇష్యూస్ అన్నిటిలో గూడా మేము సెమినార్స్, సింపోజిజమ్స్, వెబినార్స్ ఆర్గనైజ్ చేశాం. సో Wonderful. దీని రూపకంగా చాలా మందికి సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ బెనిఫిట్స్ అవుతున్నాయి వాళ్ళకి. అదే. సో వాళ్ళు గూడా చాలా మంది మా దగ్గరకొచ్చి మాకు ప్రాపర్‌గా లా ఆఫ్ ద ల్యాండ్ కంట్రీ అంటే ఇండియా నుంచి 25 ఏళ్ళు, 26 ఏళ్ళు ఇండియాలో ఉన్నవాళ్ళు అమెరికాకొచ్చి మళ్ళీ ఇక్కడ కొత్త జనరేషన్, కొత్త యాక్టివిటీస్ చేసే దానిలో వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోతే చాలా సమస్యలలో వాళ్ళు ఇరుక్కుంటున్నారు. సో అందువల్ల వాళ్ళని గూడా కనెక్ట్ చేసుకొని, వాళ్ళని గైడ్ చేసుకునే అవకాశాలు మాకొచ్చాయి. సో ఇట్లా మేము చాలా ఈవెంట్లు ఆర్గనైజ్ చేయడము, వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయడము, దాని ద్వారా వాళ్ళ రూపకంగా వాళ్ళు ట్రాన్స్‌ఫార్మ్ కావడం. అంటే ముందు నుంచి తర్వాతకి ట్రాన్స్‌ఫార్మ్ కావడం గల అవకాశం దొరికింది. సో దీనిలో చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. అదే విధంగా గల్ఫ్ వర్కర్స్ మీద గూడా గల్ఫ్ కంట్రీస్‌లో మేము రేజ్ చేసే వాయిస్‌తోని మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతోని అదేవిధంగా ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్‌లో ఉన్న వాళ్ళందరితోని గూడా సమస్య ఏదున్నా గూడా ఆ సమస్యను మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి గల అవకాశం ఉంది. ఎందుకంటే మాకు ఒక పెద్దన్న పాత్ర పోషించొచ్చు. అమెరికా నుండి ప్రపంచ దేశాలన్నిట్లి పైన మాకు పెద్దన్న పాత్ర పోషించే అవకాశం దొరికింది కాబట్టి మేమెళ్లి చేయడానికి ఆస్కారం ఎక్కువుంది. సో దాన్ని మేము గొప్పగా చేస్తున్నాం. మన జీటీఏ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేస్తున్నారు. మన నెక్స్ట్ జనరేషన్ వచ్చే అంటే ఇమిగ్రెంట్స్‌కి గాని యూ ఆర్ కండక్టింగ్ ద వర్క్‌షాప్స్ టు ఎడ్యుకేట్ దెమ్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు. సో ఇన్ జనరల్ ఇప్పుడు ఈ మధ్య రిటర్న్ అయ్యే ఇమిగ్రెంట్స్ బాగా కనపడుతున్నారు. నాట్ ఓన్లీ అమెరికా, ఎనీ కంట్రీ నుంచి తీసుకుంటే ఇప్పుడు బాగా ఈ మధ్య రిటర్న్ అవుతున్నారు. ఈవెన్ మన తెలంగాణ వాళ్ళు గాని అక్రాస్ మన ఇండియా. సో అలా మన ఇండియాకి మన తెలంగాణకి రిటర్న్ అయ్యే వాళ్ళు గాని, తెలుగు రాష్ట్రాలకు రిటర్న్ అయ్యే వాళ్ళ కోసం మీరేమన్నా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారా స్పెషల్‌గా? బేసికల్‌గా ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు ఇండియా నుంచి వేరే వేరే దేశాలకెళ్ళేవాళ్ళు. దాన్ని అంటే ఎడ్యుకేషన్ ఇండియాలో కంప్లీట్ చేసుకొని, ఎంప్లాయ్‌మెంట్ రీత్యా వేరే దేశాలకెళ్ళడాన్ని ఆహ్, బ్రెయిన్ డ్రెయిన్ అనేవాళ్ళు. ఇప్పుడేంటంటే, హిస్టారికల్‌గా ఈ డిజిటల్ ఏజ్‌లో చాలా మందికి అడ్వాన్స్ అయింది. తర్వాత వరల్డ్ బ్యాక్ ఆఫీస్ ఇండియా అయింది. వరల్డ్ బ్యాక్ ఆఫీస్ ఇండియా అవ్వడం వల్ల అవును. ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ అన్నీ గూడా ఇండియాకొచ్చేసాయి. హ్మ్. ఇండియాలో ఇవాళ ఎనీ ఎంఎన్‌సి కంపెనీ ఇండియాలో బ్రాంచ్ లేనిది లేదు. వరల్డ్‌లో ఏ కంట్రీలో ఉన్న ఒక కంపెనీకైనా దానికి ఒక బ్యాక్ ఆఫీస్ ఇండియాలో పెడుతున్నారు. అంటే వరల్డ్ బ్యాక్ ఆఫీస్ బికమ్ ఇండియా. రైట్. అడ్వాంటేజ్ ఏంటంటే జియోగ్రాఫికల్‌గా ఉండడం. రెండవది టైమ్ జోన్ అడ్వాంటేజ్ ఉండడం వల్ల మనకి ఒక డేలో ఇప్పుడు 2 పనులు జరగడానికి ఆస్కారం ఉంది. 24 అవర్స్ లోపల మార్నింగ్ 12 అవర్స్ ఒక వర్క్, తర్వాత నైట్ వరకి మళ్ళీ వర్క్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకి వర్క్ రావడానికి ఆస్కారం ఉంది. విచ్ ఈస్ కాల్డ్ ఆఫ్ షోరింగ్ అంటాం. ఈ అవును. ఆఫ్ షోరింగ్ ఆపర్చునిటీస్ కూడా ఇండియాకి ఎక్కువ ఉండడం. తర్వాత ఈ మధ్య నియర్ షోర్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువైనాయి. సో అవును. ఏ రూపకంగా చూసినా కూడా ఇది ఏదైతే జనాలు సెటిల్ అయిన తర్వాత కొత్తదనం కోసం మళ్ళీ ఇండియాకెళ్ళడం, ఇండియా నుంచి కూడా ఆపరేషన్ చేసుకోవడం, ఇండియా నుంచి యాక్టివిటీస్ చేయడం, ఇండియా నుంచి బిజినెస్ ఆపరేషన్స్ నేను చెప్పడం అనేది. సో బిజినెస్ ఆపరేషన్స్‌కి ఇండియాకి మూవ్ అవ్వడం కూడా చాలా జరుగుతుంది. అందులో భాగంగానే చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ మధ్య దాన్ని రివర్స్ బ్రెయిన్ డ్రైన్ అంటారు. విచ్ ఈస్ ఎ బ్రెయిన్ గెయిన్ అంటాం. గెయినింగ్ ఇండియా మళ్ళీ వాళ్ళందరిని మళ్ళీ గెయిన్ చేసుకుంటుంది. సో విచ్ ఈస్ వెరీ గుడ్. తర్వాత ఇండియాలో ఉండి వరల్డ్‌లో ఏ కంట్రీకన్నా పనిచేస్తున్నాం. బికాస్ ఆఫ్ ద ఆహ్, ఆహ్, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ వల్ల. రైట్. సో ఇవన్నీ ఈ మధ్య ఏమొచ్చింది మనకి లీగల్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్. దేర్ ఆర్ యాహ్! నంబర్ ఆఫ్ ఔట్‌సోర్సింగ్ వచ్చేది. అవును. మెడికల్‌ది కూడా మెడికల్ ఔట్‌సోర్సింగ్ వచ్చింది. సో మీరు మంచి పాయింట్ లేపారన్న. నేను యాక్చువల్లీ నా ఇంపార్టెంట్ డిస్కషన్ ఇది. నా ఇంట్రెస్టెడ్ డిస్కషన్ గూడా ఈ టాపిక్. సో మీకు ఆల్రెడీ తెలుసు నా ఛానల్ ఏంటి అనేది 'సంజమ్ టాక్స్'. సో మా మిషన్ వచ్చేసి బ్రిడ్జింగ్ ఎన్ఆర్ఐస్ అండ్ ఇండియా త్రూ స్టోరీస్, కమ్యూనిటీ అండ్ కొలాబరేషన్స్. సో హౌ డు యూ సీ దిస్ ఎన్ఆర్ఐ కనెక్ట్ ఎవాల్వింగ్ ఇన్ ద నెక్స్ట్ 5 to 10 years? How do you see that NRI India Connect evolving in next 5 to 10 years through GTA? యెస్. తప్పకుండా. ఏంటంటే ఇట్ విల్ అడ్వాన్స్. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒకప్పుడు మనకి క్రెడిట్ కార్డును, సెల్ ఫోను ఇంట్రొడ్యూస్ అయింది ఇండియా అవును. బిగినింగ్‌లో.
దట్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, మన ముందు జరిగింది అది. మన ముందే అది జరిగింది. జరిగినప్పుడు అసలు సెల్ ఫోన్ ఎవరైనా యూజ్ చేస్తారా, సెల్ ఫోన్ బిల్లులు కడతారా, క్రెడిట్ అవును. కార్డ్ బిల్లులు కడతారా అన్న టాపిక్ ఎప్పుడన్నా ఉండేది ఆ రోజులు అవును. కదా. అవును. ఇవాళ ద బిగ్గెస్ట్ యూజర్ ఇన్ ద వరల్డ్ సెల్ ఫోన్ యూజర్స్ ఆర్ ఇండియన్స్. ఇండియన్స్. అంటే హౌ దే అడాప్ట్ న్యూ టెక్నాలజీస్, హౌ దే రైట్. అడాప్ట్ ద న్యూ ఇన్నోవేషన్. అంటే రైట్. ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్కి ఆస్కారం ఎక్కువ ఉంది. హ్మ్. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఇంకా గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంది. క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చింది. హ్మ్. ఆహ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నాయి. ఇంకా మోర్ యాహ్! రోబోటింగ్ వస్తుంది. ఇంకొక క్వెషన్ అన్న. సో, మీరు ఆల్రెడీ ఆ టాపిక్‌లోకెళ్ళిపోయారు. వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ డు యూ సీ ఫర్ కొలాబరేషన్స్ బిట్వీన్ ఎన్ఆర్ఐస్ అండ్ ద ఇండియన్ స్టార్టప్స్, ఎడ్యుకేషన్ ఆర్ సోషల్ కాజెస్? సో, లైక్ మీరిప్పుడు చెప్తున్న ఈ ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ. అవన్నీ ఎలా తప్పకుండా హెల్ప్ అవుతాయి? వి మేమేమవుతామంటే విల్ బికమ్ ఎన్ అంబాసిడర్. విల్ బికమ్ ఎన్ ప్లాట్‌ఫార్మ్ వారధిలాగా ఉండి హ్మ్. we will give win-win situation. We will రైట్. create a win-win situation to the entrepreneurs, హ్మ్. business owners, హ్మ్. and recipients. రైట్. And అర్థమైంది కదా, both sides మనకు ఆ! we connect. ఆ! Our platform is to connect. When we రైట్. organize the sessions, then the people will come and connect with the folks. So that's an opportunity. సో అటువంటి లైన్‌లోనే మనం చేస్తాం కాబట్టి అందరికీ అవకాశాలున్నాయి. ఏదైతే న్యూ ఇన్నోవేషన్ ఉందో, న్యూ హ్మ్. ఐడియాస్ ఉన్నాయో, న్యూ థాట్ ప్రాసెస్ ఉందో, యంగర్ జనరేషన్ ఎక్స్‌ప్లోర్ ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ! దానికి ఇదొక వేదిక కాబోతుంది. సో, ఇఫ్ యూ హావ్ వన్ మెసేజ్ టు అంటే మన ఇండియన్ పాలిసీ మేకర్స్‌కి ఏదైనా ఎన్ఆర్ఐస్ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే, వాట్ ఈస్ దట్ మెసేజ్? వాట్ షుడ్ ఇండియా డూ మోర్ టు సపోర్ట్ ఎన్ఆర్ఐస్? బేసికల్‌గా ఏంటంటే, ఒకప్పుడు ఉన్న పబ్లిక్ పాలసీ, గవర్నమెంట్ పాలసీ, ఎన్ఆర్ఐ పాలసీస్ ఔట్‌డేటెడ్ అయి ఉన్నాయి. అవును. ఇవాళ చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. హ్మ్. చాలా మైగ్రేషన్ జరిగింది. సో, హ్మ్. అందువల్ల ఇప్పుడు పబ్లిక్ పాలసీ గాని, ఎన్ఆర్ఐ పాలసీ గాని, తర్వాత ఈ మైగ్రేషన్ పాలసీస్‌లలో కూడా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అవును. ఎందుకంటే ఈ డిజిటల్ ఏజ్‌లో కనెక్షన్ ఇంపార్టెంట్. వాళ్ళకి అంటే ఎన్ఆర్ఐని మనం ప్రాపర్‌గా టేక్ కేర్ చేయగలిగితే, అంటే అది తెలంగాణ ప్రభుత్వం అయినా, ఆంధ్రప్రదేశ్ హ్మ్. ప్రభుత్వం అయినా, ఇండియా అవును. ప్రభుత్వమైనా, హ్మ్. ఎన్ఆర్ఐలను మనం ప్రాపర్‌గా టేక్ కేర్ చేయగలిగితే, వాళ్ళు 100% దే కాంట్రిబ్యూట్ బ్యాక్ టు మదర్‌ల్యాండ్. దే బ్రింగ్ సంథింగ్ వాల్యూ టు ద కంట్రీ, హోమ్ కంట్రీ. సో, రైట్. ఇటువంటి మన మెకానిజంలో ఎక్కడైతే గ్యాప్ ఉంటాయో వాటిని ఫుల్‌ఫిల్ చేసుకొని ముందుకెళ్ళగలిగితే, ఇవాళ హ్మ్. భారతదేశం ఇంకా గొప్పగా చాలా ఆహ్, గ్రోత్ కారిడార్ ఉంది. ఆపర్చునిటీ కారిడార్ ఉంది. తర్వాత ఆహ్, వరల్డ్‌లో ఇప్పుడు కాంపిటీషన్ జరుగుతుంది కాబట్టి, మనం గూడా బిగ్గెస్ట్ ఎకానమీ రేపు ఫ్యూచర్‌లో మనమే టాప్ ఎకానమీ గూడా రీచ్ కావడానికి గూడా ఆస్కారం ఉంది. డెఫినెట్‌లీ. ఎందుకంటే మనందరి ప్రయత్నాలు జరగాలి. హ్మ్. భారతదేశం ఇవాళ డెమోక్రటిక్ కంట్రీ. అదే విధంగా నంబర్ 1 పాపులస్ కంట్రీ. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ద వాల్యూమ్ ఆఫ్ ద పీపుల్ రిసైడింగ్ ఇన్ ద కంట్రీ. సో, ఇందువల్ల వీళ్ళందరికి గూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీళ్ళందరికి గూడా గ్రోత్ కారిడార్ ఉంది. వీళ్ళందరికి గూడా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీళ్ళందరికి యూసేజ్ ఉంది. అవును. అందరూ గూడా హ్యూమన్ బీయింగ్ దే హావ్ టు యుటిలైజ్ ద సర్వీసెస్ గదా. సో, ట్రూ. ఈ సర్వీసెస్‌ని ఇవ్వగలిగే ఇండస్ట్రీస్ ఉండొచ్చు. ఇన్వెన్షన్ ఎక్కడైనా జరగొచ్చు. ఇన్నోవేషన్ ఎక్కడైనా జరగొచ్చు. కానీ యుటిలైజేషన్ గూడా కంట్రీలో ఉంటుంది గదా. ఇవాళ అవును. సెల్ ఫోన్ ఎక్కడో తయారు కావచ్చు. కానీ వాళ్ళ సెల్ ఫోన్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు? ఇవాళ ఒక సెల్ ఫోన్ గాదు, కార్ యూజర్స్ ఉన్నారు. అంటే ఆ! యూ నేమ్ ఇట్, ఎవ్రి ఏరియాలో యూజర్స్ ఇవాళ మెడికల్ డివైసెస్ గాని, మెడిసిన్స్ గాని, అంటే ఏది రూపకంగా మనం జూసినా గూడా యూసేజ్ ఇవాళ ఫైనాన్షియల్ భారతదేశంలో గాని, ఉంది. అకౌంటింగ్ హ్మ్. మేనేజ్మెంట్ గాని, హ్మ్. అన్ని రకాలుగా ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ గాని, హ్మ్. ఇవన్నీ గూడా మనకు ఇండియాకు ఆపర్చునిటీ ఉంది. దీన్ని మనం గొప్పగా ముందుకు తీసుకెళ్ళగలిగితే మనకు ఇండియా గ్రోత్ వస్తుంది. అదే విధంగా ఇండివిడ్యుయల్‌గా గూడా మనం గ్రో అయ్యేదానికి ఆస్కారం ఉంది. అవును. లైక్ ఆ! యూ విన్, ఐ విన్, టుగెదర్ వి విన్ అనే ఒక రైట్. ఆలోచన ఉంటే తప్పకుండా భారతదేశం గొప్పగా ఉంటుంది. మనం గూడా గొప్పగా ఉంటాం. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అన్న. సో, ఇంకో క్వెషన్ ఏంటంటే, హౌ కెన్ వి మేక్ ఇండియా నాట్ జస్ట్ ఎ హోమ్ టు రిటర్న్ బట్ ఎ పార్ట్నర్ టు గ్రో విత్? సో, అది గూడా ఇప్పుడు అందులో భాగంగానే. ఎందుకంటే, మనం వేరే వేరే దేశాలలోకెళ్ళి అక్కడ హ్మ్. బాగా సెటిల్ అయ్యి, మనం గవర్నమెంట్ ఆఫ్ దట్ కంట్రీస్ తోని హ్మ్. కనెక్ట్ అయినప్పుడు, మన భారతదేశాన్ని గూడా రీకనెక్ట్ చేస్తుంటాం గదా. రైట్. అప్పుడు ఆ కనెక్షన్ అనేది మ్యాటర్. ఎవ్రీథింగ్ బికమ్స్ కనెక్షన్. రైట్. కనెక్ట్, కొలాబరేట్, కొలాబరేట్. కోహెసివ్ వే యూ ఎగ్జిక్యూట్ థింగ్స్. రైట్. రైట్. దట్ ఈస్ ద సీసీసీ అంటాం మనం. అది ఉంటే అవును. ఇది బోత్ కంట్రీస్, మన కంట్రీకి, తర్వాత మనం రిసైడింగ్ ఉన్న కంట్రీకి, అంటే అవును. బర్త్ ప్లేస్‌కి వర్సెస్ మనం ఎక్కడైతే రిసైడ్ అయితున్నామో ఆ కంట్రీస్ రెండిటికి కూడా రీకనెక్ట్ కాగలిగే అవకాశం ఉంది. గ్రోత్ రైట్. ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందరం గూడా అంటే ఆ బిజినెస్ ఆపర్చునిటీస్ గాని, యూ నేమ్ ఇట్, ఎవ్రి సింగిల్ ఆపర్చునిటీ దేర్ ఈస్ ఆపర్చునిటీ ఉంది. అవును. దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే బోత్ వేస్ మనం సెటిల్ కావచ్చు.
ఈ డిజిటల్ ఏజ్ టిపికల్‌గా మనం చెప్పాలంటే డిజిటల్ ఏజ్‌ని యుటిలైజ్ చేసుకునే స్కిల్ ఒకటుండాలి. రైట్. అందుకోసం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కూడా మనం ఆహ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోని ఎట్లా పని చేపించుకునే మనకు తెలివి ఉంటే సరిపోతది. అదే మనకు అన్ని పనులు చేసి పెడుతుంది. అవును. సో, అవును. అట్లే వరల్డ్‌లో కూడా చాలా ప్లేసెస్ ఉన్న వాటికి టూరిజం రూపకంగా చాలా మంది ట్రావెల్ చేస్తుంటారు. హ్మ్. తర్వాత బిజినెస్ రూపకంగా ఎళ్తుంటారు. తర్వాత కొన్ని కొలాబరేషన్స్ కోసం వస్తుంటారు కంట్రీస్‌కి. హ్మ్. ఆ కంట్రీస్‌లో వచ్చినప్పుడు మనం ఆ గవర్నమెంట్ ఆఫ్ దట్ కంట్రీస్‌తోని ఇంటరాక్ట్ చేసుకోవడానికి అవకాశాలుంటాయి. అవును. తర్వాత కొన్ని కంట్రీస్ రీబిల్డ్ అవుతుంది. ఇప్పుడు నేను కరేబియన్ ఐలాండ్స్‌కి ట్రావెల్ చేశాను. ఆ హ్మ్. కంట్రీస్‌కి ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫుల్లీ బిల్ట్ కాలేదు. కరేబియన్ ఐలాండ్స్ అంటే అన్‌డెవలప్డ్ కంట్రీస్ కొన్నున్నాయి. అవును. సో, వాటిలల్లో కంట్రీస్‌కి టూరిజం రూపకంగా గాని, లేకపోతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే పెద్ద అవును. పెద్ద బిల్డింగ్స్ రీకన్‌స్ట్రక్షన్ ఇప్పుడు ఒకప్పుడు ట్రెడిషనల్ మోడల్స్ ఉండేది. మోడర్న్ మోడల్స్ అయ్యాయి. కాంటెంపరరీ మోడల్స్‌కొచ్చాయి. ఇప్పుడు అవును. మనం చూస్తే ఒకప్పుడు మన ఇల్లుల నిర్మాణం ఏ రకంగా ఉండేది. ఇవాళ ఇల్లుల నిర్మాణం ఒక రకంగా మారిపోయింది కదా! టోటల్‌గా. అంటే కన్‌స్ట్రక్షన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయింది. అవును. ఆ తర్వాత ఇదేదైతే ఈ ఈ అక్కడ పర్టిక్యులర్‌లో ఆహ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ అవును. ఈ ఇంజినీరింగ్ దానిలో కూడా చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అయింది జరుగుతుందిప్పుడు. అందులో కూడా మన వాళ్ళు చాలా మంది ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సో, అందువల్ల ఆ కంట్రీస్ రీబిల్డింగ్ దట్ కంట్రీ దానిలో కూడా మన వాళ్ళు చాలా మంది పాత్ర పోషిస్తున్నారు. నేను లాస్ట్ టైమ్ ఇండియా వచ్చినప్పుడు మన దగ్గర ఇండియాలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. అది హుహు. కాంట్రాక్టర్స్ ఆర్గనైజేషన్స్ అది. దాన్ని నేను ఐ వాస్ ద వన్ ఆఫ్ ద స్పీకర్. స్పీకర్ ఎళ్ళినప్పుడు నేను ఐ ప్రెజెంటెడ్ దెమ్ వాట్ ఆర్ ద గ్లోబల్ ఆపర్చునిటీస్. హ్మ్. గ్లోబల్‌లో మనకేంటి అవకాశాలున్నాయి. దాని ద్వారా మనం ఏ రకంగా కనెక్ట్ కాగలుగుతాం. ఆహ్, ఈ ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉందో హుహు. ఫ్రీడమ్ అంటే మనకి స్వాతంత్రం రాకంటే ముందు నుంచి ఈ సంస్థ ఉంది. దాని యాన్యువల్ కాన్ఫరెన్స్ హైదరాబాద్‌లో జరిగితే నేనెళ్ళడం, దానిలో మాట్లాడడం. నాకొక 1500 పైగా హ్మ్. కాంట్రాక్టర్స్ అంటే రీబిల్డింగ్ ది బిల్డర్స్ ఇట్స్ కాల్డ్ బిల్డర్స్ ఇంట్రెస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇంపాక్ట్. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఓకే. దాని రూపకంగా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. దానిలో చాలా మందికి కనెక్ట్ కావడం, ఇంటరాక్ట్ కావడం జరిగింది. వాళ్ళందరికి గూడా ఈ వివిధ దేశాల్లో నేను ట్రావెల్ చేసి ఉన్నాను గాబట్టి, ఆ దేశాల్లో ఉన్న ఇంపార్టెంట్ ఆపర్చునిటీస్ గాని, గ్రోత్ కారిడార్ వీళ్ళకేదైతే ఉందో అయన్నీ గూడా వాళ్ళతోని షేర్ చేయడం జరిగింది. సో, ఈ రూపకంగా మనకు నేను గూడా ఇండివిడ్యువల్ గూడా ట్రావెల్ జేసి, ఆ కంట్రీస్ హ్మ్. ఉన్న ఇంపార్టెన్స్ గాని, కంట్రీస్ కనెక్షన్స్ గూడా నేను తీసుకెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గానియండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గాని మేము చేరవేస్తున్నాం. ఎప్పుడైతే ఇండియా నుంచి గూడా మనకు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వస్తారో, భారతదేశానికి నుంచి యూఎస్‌కొస్తారో, వాళ్ళందరిని గూడా ఇక్కడ మేము హోస్ట్ చేయడం గాని, వాళ్ళతోని డైలాగ్ ఎక్స్‌చేంజ్ చేయడం గాని, వాళ్ళిక్కడికొచ్చినప్పుడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ గాని, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఏదైతే ఇక్కడ ఉన్న ఈ అమెరికన్ కంట్రీస్‌లో ఉన్న వేరియస్ డిపార్ట్‌మెంట్స్‌తోని వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ గాని, తర్వాత స్పేస్ డిపార్ట్‌మెంట్ గాని వీటితోని ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు. సో, వాటిలల్లో గూడా మేము ఆహ్, రీకనెక్ట్ చేస్తాం. ఎందుకంటే మనకున్న రిలేషన్స్‌తోని గాని, ఎన్ఆర్‌ఐస్ ఆ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడం రూపకం గాని వీళ్ళని బికమ్ ఎన్ అంబాసిడర్ టు ద ఇండియా కంట్రీ వర్సస్ అమెరికాకి. కొత్తగా జరుగుతున్న పరిణామాలన్నా మన దేశం నుంచి వచ్చిన ప్రజలు ఎన్ఆర్ఐగా ఉండి, ఎస్పెషల్లీ అమెరికాలో జరుగుతున్న సిట్యుయేషన్ చూస్తున్నారు మీరు షాప్ లిఫ్టింగ్. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో అసలు వాళ్ళు ఎందుకలా చేస్తున్నారు? అదొక క్వెషన్ నాకు. అంటే మన చాలా మంది వ్యూవర్స్ గూడా ఉంది ఇది. అండ్ ఇంకొకటి కల్చరల్‌గా గూడా వి ఆర్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ లోకల్ థింగ్స్ అని చెప్పేసి గూడా జరుగుతుంది. సో, హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ థీస్ కైండ్ ఆఫ్ థింగ్స్? మంచి క్వెషను శ్రీకాంత్. యాక్చువల్‌గా ఏంటంటే ఈ మధ్య గత 10 సంవత్సరాలుగా వస్తున్న చాలా మంది జనాలకి ఈ లా ఆఫ్ ద ల్యాండ్ హ్మ్. అమెరికా అన్నది ఎలా హ్మ్. ఉంటుంది? కల్చరల్‌గా ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ఎ కల్చరల్ చేంజ్. రైట్. ఫ్రమ్ ఇండియాలో 25 ఏళ్ళు బతికొచ్చి ఇక్కడ మళ్ళీ సెటిల్ అయ్యేటప్పుడు రైట్. ఆ ట్రాన్సిషన్ పీరియడ్ అంటే ఒక ఫ్యూ ఇయర్స్ రైట్. అందులో పీపుల్ విల్ మేక్ మిస్టేక్స్. తెలిసి రైట్. తెలియక. అవును. కావాలని చేసే వాళ్ళను మనం అది క్రిమినల్ యాక్టివిటీ కింద తీసుకుంటాము. అవును. కానీ అవును. తెలిసి తెలియక చేసే యాక్టివిటీస్ వాళ్ళని గైడ్ చేస్తాం. అవును. అంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాము. నాలెడ్జ్ ఇస్తాము. ఈ కంట్రీకున్న ఇంపార్టెన్స్ ఏంటి? ఈ కంట్రీకున్న ఫ్రీడమ్ ఏంటి? ఈ కంట్రీకున్న డెమోక్రసీ ఏంటి? ఈ కంట్రీకున్న ఈ లాని ఏ రకంగా దీన్ని ఇన్కార్పొరేట్ చేస్తారు సొసైటీలో? హ్మ్. పోలీసింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ ఈ కంట్రీలో? ఇవన్నీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటది. అవును. అందులో భాగంగానే ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు ఇది అందరికీ తెలుసు. యూట్యూబ్ రూపకంగా అందరూ గూడా చూస్తున్నారు. మీడియా రూపకంగా చూస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రూపకంగా అవును. చూస్తున్నారు. ఆహ్, ఏదైతే షాప్ లిఫ్టింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ వెల్కమింగ్ యాక్ట్. అది రైట్. మీరొక్కరు జేస్తారో, ఇద్దరు జేస్తారో గాని అది మన దేశానికి మొత్తానికి దాన్ని ఆపాదిస్తారు. సో, అంచేత మేము విజ్ఞప్తి జేస్తున్నాం అందరికి గూడా ఈ షాప్ లిఫ్టింగ్‌కు అది $20 గాని, 50 గాని, $100 అది $1000 అయినా ఎంతదైనా గూడా దాంతోని మొత్తం భారతదేశానికే మొత్తం కనెక్ట్ చేయడం అది కొంచెం అవును. ఇబ్బందిగా ఉంటది కాబట్టి సో, మేము రిక్వెస్ట్ చేసేదంటే ప్లీజ్ డోంట్ డూ ఇట్. ఈవెన్ ఇఫ్ యూ డూ ఇట్ దేర్ విల్ బి ఎ లా.
దానికున్న రిపర్కేషన్స్ కూడా మీరు అనుభవించాల్సింది. సో హ్మ్. దానికి తప్పించుకోవడానికి ఆస్కారం ఉండదు. జడ్జ్ విల్ డిసైడ్ యువర్ ఫేట్. సో అంచేత అందులో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ మధ్య మనోళ్ళు చాలామంది మ్యాట్రిమోనియల్ ఇష్యూస్‌లో గాని, తర్వాత క్రిమినల్ ఇంటెంట్‌తోని గాని, తర్వాత వేరియస్ రీజన్స్‌తోని గాని ఇక్కడ ఇష్యూస్ హ్మ్. అయితున్నాయి. హ్మ్. అదేవిధంగా వాట్ యూ మెన్షన్డ్ ఈస్ నౌ కల్చరల్. ఇప్పుడు అవును. మనం ఇక్కడ గణేష్ ఉత్సవాలు గానియండి, లేకపోతే మనం ఏదైతే పబ్లిక్‌లో పొలిటికల్ ర్యాలీస్ గానియండి, ఏదైతే మనం పొలిటీషియన్స్ వస్తే గాని ర్యాలీస్ తీయడం అవును. గాని, అవును. అదే విధంగా గణేష్ ఉత్సవాలు జరిపేటప్పుడు బయట ఫిల్మ్ అంటే స్టార్స్ వచ్చినప్పుడు గాని, ఇది గాని. హ్మ్. ఎప్పుడైనా ఇటువంటి ఏవి సంఘటనలు జరిగినా గూడా వాటిని మనం వితిన్ ద ఫ్రేమ్‌వర్క్ అంటే ఈ హ్మ్. కౌంటీ ఫ్రేమ్‌వర్క్, ఈ స్టేట్ నార్మ్స్ ఫ్రేమ్‌వర్క్‌లో, ఈ స్టేట్ రూల్స్ ఫ్రేమ్‌వర్క్‌లో మనం ఉండగలిగితే ఇబ్బందేం లేదు. అమెరికాలో మనం దేవాలయాలు కట్టుకుంటున్నాం, టెంపుల్‌లు చేసుకుంటున్నాం, పూజలు చేసుకుంటున్నాం. ఇవి ఏమాత్రం ఇబ్బంది లేదు. చర్చులు ఉంటాయి, దేవాలయాలుంటాయి, మాస్కులుంటాయి. కానీ ఎవ్రీథింగ్ ఈస్ లిమిటెడ్. ఇప్పుడు ఇండియాలో మనం పూజలు చేస్తుంటే హై సౌండ్ పెట్టుకుంటాం. అమెరికాలో ఆ ఆపర్చునిటీ లేదు. అది ఎవరైనా పెట్టుకోవడానికి లేదు. మనకు లౌడ్ స్పీకర్స్ లేవు ఇక్కడ. అవును. ఎక్కడైతే ఈవెంట్స్ ఉంటాయో ఈవెంట్స్ దగ్గర తప్ప గాని ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడానికి ఆస్కారం లేదు. రెండవది పబ్లిక్ ప్లేసులలో ఏదైనా యాక్టివిటీ చేస్తే పర్మిషన్ తీసుకోవాలి. అవును. పోలీసోళ్ళ దగ్గర తీసుకోవాలి. ఫైర్ కోడ్ దగ్గర తీసుకోవాలి. ఏదైనా ప్రతిది ఏదైనా గూడా మనం ఇక్కడ లోకల్ కౌంటీ రూల్స్ గాని, ఏదైతే స్టేట్ రూల్స్ గాని మనం అబైడ్ గావాలి. అవి మనం ఫాలో కాకపోతే ఇక్కడ కేసులు ఫైల్ జేస్తారు. అది సో గూడా మళ్ళీ ఇబ్బందికరమైన పరిణామం. ప్లస్ హ్మ్. ఈ రోడ్ల మీద అంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించే పరిణామం గూడా చేయొద్దు. రెండోది మొన్న ఈ మధ్య జరుగుతున్న కల్చర్ ఈ సినిమాలు అంటే ఇక్కడ థియేటర్స్ ఉంటాయి. థియేటర్స్‌లో ఇండియాలో టైప్ 1, 2 ఉండవు. ఇక్కడ 20 థియేటర్స్ ఉంటాయి. అవును. సినిమా రిలీజ్ ఫంక్షన్‌లొచ్చుడు, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడము, పాలాభిషేకం జేయడము, ఇవన్నిటిని గూడా వెల్కమింగ్ ఉండదు. ఎందుకంటే మిగతా 19 థియేటర్‌లలో అంటే ఆ సినిమా థియేటర్‌ల హాల్‌లలో వేరే సినిమాస్ అమెరికన్ మూవీస్ నడుస్తుంటాయి. వేరే కంట్రీ మూవీస్ నడుస్తుంటాయి. అవును. వాళ్ళొచ్చి కామ్‌గా వచ్చి మూవీ చూసుకొని ఎళ్ళిపోతారు. మనలాగా ఎళ్లి ఆ ఫోటోస్ పెట్టి, ఫ్రేమ్స్ పెట్టి, దాని మీద పాలాభిషేకాలు జేయడం, కొబ్బరికాయలు కొట్టడము, ఇటువంటివి చేయడం వల్ల కాగితాలు ఎగరేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమైతదంటే ఇండియన్ కల్చర్‌ను మనం డిగ్రేడ్ చేస్తున్నట్టవుతది. సో, హ్మ్. ఈ కంట్రీలో ఉన్న రూల్స్ ఈ కంట్రీలో. ఇండియాలో మీరు చేసుకుంటే అది ఇండియన్ రూల్స్ ప్రకారం పర్వాలేదు గానీ, అమెరికాకొచ్చి ఇటువంటి రూల్స్ మనం ఫాలో అవుతే, మనం ఇక్కడ రూల్స్‌ని ఫాలో కాకపోతే దానికున్న ఇబ్బందికరమైన పరిణామం మీరే ఎదుర్కొంటారు. ఎవరైతే ఆ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అయితారో, ఎంగేజ్ అయితారో వాళ్ళకే ఇబ్బంది తప్ప మిగతా వాళ్ళకి కాదు. సో, వి ఆర్ రిక్వెస్టింగ్ దెమ్ నాట్ టు బిహేవ్ లైక్ థట్. అదే రైట్. విధంగా పొలిటీషియన్స్ ఇండియా నుంచి వస్తే రోడ్ల మీద ర్యాలీలు చేయడం, కార్ ర్యాలీ చేయడం మనం వెల్కమింగ్ యాక్ట్ కాదు. అది కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎన్ఆర్ఐస్ అందరికి గూడా. ప్లీజ్ నాట్ టు డూ థిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. మీరు అండర్ ద టెంట్ అంటే ఒక కాన్ఫరెన్స్ హాల్ బుక్ చేసుకొని లోపల మీరు మీటింగ్ పెట్టుకోవచ్చు. ఎవరు వద్దనరు. పర్మిషన్ తీసుకోవచ్చు. మీటింగ్ పెట్టుకోవచ్చు. ఎవరు ఇబ్బంది పెట్టరు. కానీ పబ్లిక్ ప్లేసెస్‌లో, పబ్లిక్ నార్మ్స్‌లో అక్కడ మనం తిరగాల్సొచ్చిన మనం చేసే యాక్టివిటీస్ మీద పబ్లిక్ అందరికి గూడా రైట్ ఉంటుంది. సో, హ్మ్. అది ఆలోచించి మన ఫ్రేమ్‌వర్క్‌లో అంటే లీగల్ ఫ్రేమ్‌వర్క్‌లో మనం పని చేయగలిగి, బిహేవ్ చేయగలిగితే మనందరం గూడా చాలా సంతోషంగా ఉండొచ్చు. ఈ దేశంలో గొప్పగా ఉండొచ్చు. ఈ దేశంలో గొప్ప గొప్ప స్థానాలకు ఎదగొచ్చు మీరందరూ. మనకిక్కడ చూసామిప్పుడు. ఈ కంట్రీలోకొచ్చి ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ గూడా ఇవాళ చాలా మంది గొప్పగా ఎదిగి ఉన్నారు. ఇవాళ నిన్న మొన్న రిజల్ట్స్‌లో చూస్తే గూడా చాలా మంది గూడా మనోళ్ళు గెలుస్తున్నారు. అవును. కాంగ్రెస్ మెన్ అవుతున్నారు. న్యూయార్క్ సెనేటర్‌లవుతున్నారు. గవర్నర్స్ అవుతున్నారు. అంటే ఎవరిని అవ్వగలిగే అవకాశాలు గూడా ఉన్నాయి. తర్వాత కంపెనీస్‌కి సీఈఓస్ అవుతున్నారు. ఇంత యాహ్! మంచి అవకాశాలుండి గొప్పగా ఎదగగలిగే అవకాశాలున్నప్పుడు మీ కమ్యూనికేషన్ చేయాలి. కానీ దిస్ ఈస్ ద నాట్ ద వే టు కమ్యూనికేట్. మనం సెలబ్రేట్ చేసుకోవాలి. తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవద్దని గాదు. గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి. అది అండర్ ద టెంట్ చేసుకోవాలి. గణేష్‌ది ఇక ఒకటే కాకుండా ఇప్పుడు మేము బతుకమ్మ చేస్తుంటాం. బతుకమ్మది గూడా మేము స్కూల్‌లో అవును. వితిన్ ద స్కూల్ ఫ్రేమ్‌వర్క్‌లో లోపలే చేసుకుంటాం. బయట రోడ్ల మీద బతుకమ్మలు పట్టుకొని తిరుగుకుంటూ నాయిస్ చేసుకుంటూ ఎళ్తే వాళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అయితారు. అవును. మేమంతా కూడా వితిన్ ద స్కూల్ ప్రెమిసెస్‌లో పర్మిషన్ తీసుకొని అందులోనే పెర్ఫార్మ్ చేస్తాం. అందులోనే క్లోజ్ చేస్తాం. అందులో నుంచి ఎళ్ళిపోతుంటాం. ఈ అంటే మధ్య రోడ్ల మీద పబ్లిక్ ప్లేసెస్‌లో డిస్టర్బెన్స్ చేయొద్దు. ఈ మధ్య హేట్రెడ్ బాగా పెరుగుతుందని మన సోషల్ మీడియా ద్వారా అంతా అర్థమైతుంది. ఎస్పెషల్లీ మన టెంపుల్, మన హనుమాన్ టెంపుల్ డాలస్‌లో సమ్ పీపుల్ హావ్ షోన్ థిస్ థింగ్. అండ్ ఏంటి, ఇండియా గాడ్స్‌ని ఇక్కడ పెట్టొద్దు, చేయొద్దు అనే టైప్‌లో సమ్ ప్రొజెక్టెడ్. బట్ గుడ్ థింగ్ ఈస్ థట్ మన వాళ్ళు ఎవరు కూడా దానికి రియాక్ట్ అవ్వలేదు. చూసి చూడనట్టు వదిలేసారు దాన్ని. ఆహ్, లేకపోతే అది కొంచెం యాక్ట్ డిఫరెంట్‌గా ఉండేదక్కడ. అండ్ ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పింది అంతా బానే ఉందన్న. కాకపోతే డోంట్ యూ థింక్ దట్ వి నీడ్ అన్ ఎడ్యుకేషన్, ఐ మీన్ లైక్ టు గివ్ అన్ ఎడ్యుకేషన్ బిఫోర్ ఎనీవన్ ట్రావెలింగ్ టు అబ్రాడ్ ఫ్రమ్ ఇండియా? ఇవన్నీ ఇప్పుడు కరెక్ట్. మనం మాట్లాడుకునేయన్ని. అందులో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి.
హ్మ్. దాన్ని గూడా మేము గవర్నమెంట్‌తోని మాట్లాడుతున్నాం. మేము నాన్ ప్రాఫిట్ రూపకంగా గూడా మేము గూడా అందువల్లనే ఈ సెమినార్‌లు, సింపోజియమ్స్, వెబినార్స్ ఆర్గనైజ్ జేస్తున్నాం. హ్మ్. మనల్ని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్‌ని అప్రోచ్ కావాలి. అదే. అప్రోచ్ కావడం వల్ల ఏమవుతదంటే వాళ్ళకి మేము ఈ కంట్రీకెళ్తున్నాం, ఈ రాష్ట్రానికెళ్తున్నాం, ఈ హ్మ్. సిటీకెళ్తున్నాం. ఇప్పుడు మనకి ప్రతి సిటీలో మన సిటీ చాప్టర్స్ ఉన్నాయి. ఆ అవును. సిటీ చాప్టర్స్‌లలో ఉన్న వాళ్ళందరూ గూడా వాళ్ళందరూ అక్కడెళ్లి కనెక్ట్ అవుతారు. వాళ్ళు కొలాబరేట్ అవుతారు. మేము వాళ్ళకి రకరకాల హాస్పిటాలిటీ గూడా మేము క్రియేట్ జేస్తాం. సో, ఇది గూడా ఇన్ఫర్మేషన్ షేర్ జేస్తున్నాం. హ్మ్. మీరన్నట్టు ఆ ప్రోగ్రామ్‌ను గూడా మేము ఇంట్రొడ్యూస్ జేస్తున్నాం. తర్వాత సో థట్ వాళ్ళకి ఎడ్యుకేట్ జేస్తున్నాం. వాళ్ళని మేము అప్రోచ్ కమ్మంటున్నాం. ఇప్పుడు మీ సంజమ్ టాక్స్ ద్వారా గానియండి, అదే విధంగా వేరియస్ రీజన్స్‌లో ఏ రకంగా వచ్చినా గూడా మేము హ్మ్. వి ఆర్ దేర్ ఫర్ దెమ్. సో, అది మీరు షేర్ జేయొచ్చు. మా కాంటాక్ట్ నంబర్ గూడా మీ దానిలో మీ రీల్స్‌లో పెట్టొచ్చు. సో థట్ వాళ్ళకి గూడా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు గూడా మేము ఏదైనా అడిగితే అడగందే గాని అమ్మ నైనా పెట్టదన్నట్టు మీరు అడిగితే తప్పకుండా మనకు షేర్ చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్‌ని గూడా మేము గట్టిగా అడుగుతేనే గదా! వాళ్ళు గూడా హ్మ్. పబ్లిక్ పాలిసీ తీసుకొస్తారు. ఎన్ఆర్ఐ పాలిసీ తీసుకొస్తారు. ఏ కంట్రీకెళ్తే ఆ కంట్రీలో ఉన్న నార్మ్స్ గాని, ఆ కంట్రీలో ఉన్న గవర్నెన్స్ గాని ఇవన్నీ గూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని దగ్గర రెజిమ్ ఉంటుంది. కొన్ని దగ్గర డెమోక్రటిక్ కంట్రీస్ ఉంటాయి. సో, మనం ఏ డైరెక్షన్‌లో ఎళ్తే ఆ డైరెక్షన్‌లో ఆ కంట్రీలో ఎళ్తే ఆ కంట్రీలో ఉన్న నార్మ్స్‌ని మనం ఫాలో గావాలి. అవును. అవును. సో, డెమోక్రటిక్ ఇప్పుడున్న కంట్రీస్‌లో మనకు ఫ్రీడమ్ ఎక్కువుంటుంది. హ్మ్. రెజిమ్ ఉన్న కంట్రీస్‌లో రాజ్యాధికారం ఎక్కువ ఉన్న దానిలో, రాజరికం ఉన్న దానిలో మనకు కొద్దిగా తక్కువుంటాయి. అవును. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారంగా ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ జేసి, ఎవరెవరైతే విదేశాలకెళ్తున్నారో ఎనీ కంట్రీ వాళ్ళందరిని ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది చేస్తే బావుంటదేమో అని నా సైడ్ నుంచి ఒక తప్పకుండా. అది యాక్చువల్‌గా ఇట్ ఈస్ ఇన్ పైప్‌లైన్. మేమది కంటిన్యూ‌గా గూడా చేస్తామని ఆలోచన ఉంది. హ్మ్. తర్వాత ఎప్పుడైతే నీడ్స్ ఉన్నాయో, ఇప్పుడు డిజిటల్ ఏజ్ గాబట్టి జూమ్ కాల్‌లు ఆర్గనైజ్ జేస్తున్నాం మేము. యాహ్! చేయడం జూమ్. వల్ల వాళ్ళందరికీ ఎడ్యుకేట్ జేస్తున్నాం. హ్మ్. వాళ్ళందరికీ గూడా స్టూడెంట్స్ గూడా వాళ్ళొచ్చినప్పుడు ఇక్కడ సోషల్ సెక్యూరిటీ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ గానించి ఇవన్నిటిని గూడా తెలుసుకుంటుంటారు. అది గూడా చేస్తాం. తర్వాత ఇమిగ్రేషన్. ఇమిగ్రేషన్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నౌ. అవును. బికాజ్ ఈ ఆహ్, న్యూ ఇమిగ్రేషన్ రూల్స్ ఒచ్చాక చాలా కొత్త కొత్త రూల్స్ తీసుకురావడం. ఆ కొత్త రూల్స్‌ని గూడా వీళ్ళందరికీ తెలియజెప్పడం ప్రాపర్‌గా. ఆ! వాళ్ళకి ఉన్న ఫ్రేమ్‌వర్క్‌లో వాళ్ళు ఎఫ్-1 వీసా మీదొచ్చి, హెచ్-1 వీసా మీదెళ్లి, గ్రీన్ కార్డ్ తీసుకొని, నేచురలైజేషన్ సిటిజన్‌షిప్ వచ్చే వరకు. అంటే పాత్ టు ద యూఎస్ సిటిజన్‌షిప్. హ్మ్. నాన్ ఇమ్మిగ్రెంట్, ఇమ్మిగ్రెంట్ టు సిటిజన్‌షిప్. ఈ ప్రాసెస్‌లో మొత్తం గూడా మేము చాలా గైడ్ చేస్తున్నాం, ఎడ్యుకేట్ చేస్తున్నాం, కౌన్సిల్ చేస్తున్నాం. తర్వాత సెమినార్స్, సింపోజియమ్స్, వెబినార్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో దట్ అందరికి గూడా ఇదొక మెసేజ్ ఎళ్ళాలనే ఉద్దేశ్యంతోని. చాలా అవును. టెలివిజన్ ఛానెల్స్‌లు గాని, యూట్యూబ్ ఛానెల్స్‌లో గాని వాళ్ళందరికి గూడా మేము షేర్ చేస్తున్నాం ఇదంతా. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అన్న. ఇంకా ఎనీ ఐ మీన్ లైక్ యూ వాంట్ టు గివ్ ఎనీ మెసేజ్ టు ఎన్ఆర్ఐస్ ఆర్ హూ వాంట్ టు కమ్ బ్యాక్. ఎస్పెషల్లీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో చాలా మంది రిటర్న్ వస్తున్నారు. సో, దానికి మనము జీటీఏ నుంచి ఏమన్నా సహకారం గాని ఏదన్నా బిజినెస్ ఇస్తున్నాం. గాని తప్పకుండా వాళ్ళ డిస్ట్రిక్ట్స్‌కెళ్ళటానికి లేపోతే హైదరాబాద్ వేదిక గాని ఏదైనా చేయాలనుకుంటే కార్యక్రమాలు మేము వి ఆర్ హెల్పింగ్ దెమ్ టు గైడ్ అండ్ రీఇంటిగ్రేట్. మళ్ళీ ఎందుకంటే వాళ్ళు 20 ఏళ్ళో, 30 ఏళ్ళో బయటికెళ్ళాక దే మే మిస్ సంథింగ్ ఇన్ హైదరాబాద్. ఆ! సో, ఆ! వాళ్ళని మళ్ళీ రీఇంటిగ్రేట్ చేస్తున్నాం హైదరాబాద్ స్పేస్‌లో. సో, దానికి కోసం పని జరుగుతుంది. అందులో వాళ్ళకి ఏ సెక్టర్స్‌లో కొందరు రియల్ ఎస్టేట్ సెక్టర్‌లో ఎళ్తారు. కొందరు అంటే వాళ్ళ ఇష్టమైన సెక్టర్. కొందరు ఫార్మస్యూటికల్ సెక్టర్‌లో ఎళ్తారు. కొందరు ఎడ్యుకేషన్ సెక్టర్‌కెళ్తారు. అంటే వాళ్ళు ఏదైతే బిజినెస్ చేయాలని అనుకుంటారో వాళ్ళని గూడా మనం గైడ్ చేస్తున్నాం. వాళ్ళకి కౌన్సిల్ చేస్తున్నాం. కనెక్ట్ చేస్తున్నాం. బేసికల్‌గా అక్కడ సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. మన ఒక ఎన్ఆర్‌ఐస్‌లో అక్కడ ఎళ్ళిన వాళ్ళకి గూడా ఎక్కడెక్కడైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాళ్ళకి బిజినెస్ డెవలప్‌మెంట్ ఆపర్చునిటీస్ గాని, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఆపర్చునిటీ గాని, కల్చరల్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ గాని గూడా ఎంగేజ్ చేస్తున్నాం. ప్రభుత్వంతోని కలిసి పనిచేసే అవకాశాలను గూడా క్రియేట్ చేస్తున్నాం. రీక్రియేట్ చేస్తున్నాం మిస్ అయితే ఎక్కడైనా. తర్వాత ఆ! గ్యాప్‌ను గూడా ఎక్కడైనా ఉంటే ఫిల్ చేస్తున్నాం. సో, ఇది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. కంటిన్యూయస్‌గా ఎవాల్వ్ అవుతుంటది. కొత్త కొత్త వాళ్ళని అవకాశాలు ఇస్తుంటాం. కొత్త కొత్త నాలెడ్జ్‌ని షేర్ చేస్తుంటాం. హ్యూమన్‌కి ఇప్పుడు కావాల్సిందేందంటే చెప్తుంటారు గదా! అప్పుడు ఫిష్‌లు కొనిచ్చారా? లేకపోతే ఫిషింగ్ నేర్పిచ్చారా అన్న టైపు. సో, రైట్. మేము ఫిషింగ్ నేర్పిస్తాం. సో దట్ వాళ్ళకి ఫిషింగ్ ఒకసారి నేర్చుకుంటే వాళ్ళు లైఫ్ లాంగ్ సెటిల్ అయితారు. ఫిష్ ఆ! కొనిస్తే ఆ ఒక్క పూటనో, 2 పూటలో తిని ఉంటారు. సో, అదే. ఫిషింగ్ నేర్పిస్తే లైఫ్ లాంగ్ వాళ్ళ చివరి వరకు అదే విధంగా నేర్చుకున్న ప్రతి వ్యక్తి గూడా మళ్ళీ ఈచ్ వన్ టీచ్ దట్ హ్మ్. అనే ఆలోచనతోని వాళ్ళు గూడా మళ్ళీ ఒక 10 మందికి టీచ్ చేసే అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే నేర్చుకున్న ఎప్పుడు గాని ఒక వ్యక్తి దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు గాని దాచుకోరు. మనం ఏదైతే నాలెడ్జ్ ఉంటదో ఎంత షేర్ చేస్తే అంత కేరింగ్ ఉంటుంది. అంత అవును. నాలెడ్జ్ గూడా వైడ్ స్ప్రెడ్ అవుతది కాబట్టి, ఆ లైన్‌లోనే థింకింగ్ చేసే ఆలోచన విధానాన్ని మనం ఇన్కల్కేట్ చేస్తున్నాం. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫర్ గ్లోబల్ ఎన్ఆర్ఐస్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అన్న. అయితే ఒక ఇంపార్టెంట్ క్వెషన్ అన్న. మీరు ఒక 20 ఇయర్స్ కింద అబ్రాడ్‌కెళ్లారు గదా! విదేశాలకెళ్లారు ఇండియా నుంచి. అవును. అవును.
అక్కడి నుంచి ఇప్పటికి మీరు చూస్తున్న చేంజెస్ ద్వారా వాట్ ఈస్ ద మెసేజ్ యూ వాంట్ టు గివ్ ఫర్ ద యంగ్ ఆస్పిరెంట్స్ హూ వాంట్ టు గో అబ్రాడ్? Do you really recommend the people to go abroad, or you want them to explore India and do something here? నో. ఐ వాంటెడ్ ఎవ్రీవన్ టు ట్రావెల్. ఎందుకు అంటే గ్లోబల్ అవుట్‌రీచ్ ఎలా ఉంది? గ్లోబల్ రీచ్ అవుట్‌లో ఏం జరుగుతుంది? ఇన్వెన్షన్ ఏం జరుగుతుంది? ఇన్నోవేషన్ ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను పెద్దపల్లిలో ఒక దగ్గర ఉంటే నాకు కొత్త విషయాలు తెలవకపోయేది. అవును. పెద్దపల్లి టు కరీంనగర్, అవును. కరీంనగర్ టు హన్మకొండ, వరంగల్, అవును. అక్కడి నుంచి హైదరాబాదు, అక్కడి నుంచి న్యూయార్క్, అక్కడి నుంచి వాషింగ్టన్ డీసీ. నేను కొత్త కొత్త ప్రదేశాలకెళ్ళడం రూపకంగా కొత్త నాలెడ్జ్ ఒస్తది. హ్మ్. మనం మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఇండియాకెళ్ళి గూడా మళ్ళీ మనం బిజినెస్ జేసుకోవచ్చు. అవును. కానీ ఈ న్యూ ఇన్వెన్షన్ ఆపర్చునిటీస్, గ్లోబల్ నాలెడ్జ్ ఎక్కడవుతది? మనం అక్కడైతే బావిలో కప్పల్లాగా అక్కడి ఇన్ఫర్మేషనే మన దగ్గరుంటాయి. సో, అవును. మనం ఎక్స్‌ప్లోర్ జేయడం వల్ల, విజిట్ జేయడం వల్ల చాలా మెచ్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు నేను కరేబియన్ ఐలాండ్స్ ట్రావెల్ జేసొచ్చాను. కరేబియన్ ఐలాండ్స్ ట్రావెల్ జేయకంటే ముందు నా ఐడియాలజీ వేరు. కరేబియన్ ఐలాండ్స్ ట్రావెల్ జేసొచ్చాక నా నాలెడ్జ్ వేరు. అవును. ఇవాళ నేను అక్కడున్న ఇన్ఫర్మేషను, అక్కడున్న నాలెడ్జు, అక్కడున్న ఈ బిజినెస్ ఆపర్చునిటీస్‌ను నేనివాళ చెప్పగలిగే నాకు కాన్ఫిడెన్స్‌గా చెప్పగలుగుతున్నాను. నేనక్కడ ట్రావెల్ జేసి నేను చూడలేకపోతే నేను ఆన్‌లైన్‌లో చూడాలి. నేను అవును. వెబ్‌లో చూడాలి. చూస్తే అందులో నాకు రియల్ వాల్యూ నాకు తెలియదు. అంటే అవును. రియల్‌గా ఎలా ఉందనేది. ఇప్పుడు ఒక కంట్రీ ఉంది. జమైకా అని ఉంది. జమైకా చాలా గొప్పగుంది అనంటే గొప్పగుంది అని అంటారు గానీ, ఇప్పుడు డిజిటల్ ఏజ్‌లో మనకు వీడియోలు చూపించినా గూడా ఇన్ పర్సన్ ఎళ్లి రావడం వల్ల, అవును. ఎడ్యుకేటెడ్ గావడం వల్ల, మనం చాలా ఇన్ఫర్మేషన్ బయటికి మళ్ళీ తీసుకురావచ్చు. ఎస్పెషల్లీ అమెరికాకొచ్చిన విద్యార్థులకు గాని, స్టూడెంట్స్‌కి గాని వాళ్ళందరికి కూడా ఏం చెప్తున్నామంటే, ఇక్కడికి రండి. ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయండి. రీసెర్చ్ ఫెసిలిటీస్ అమెరికాలో ఎక్కువున్నాయి. అందుకోసం యుటిలైజ్ దోస్. ఇన్వెంట్ న్యూ థింగ్స్. కొత్త హ్మ్. కొత్తవి ఇవాళ గూగుల్ వచ్చిన, మైక్రోసాఫ్ట్, ఇవి ఫేస్‌బుక్కు, తర్వాత ఏవైతే కొత్త కొత్తవి వచ్చాయో వాట్సాప్, ఇటువంటివి హ్మ్. ఎలా రూపకంగా మనం ఇన్వెన్షన్ జరిగిందో, అవును. అటువంటి కొత్త కొత్త ఇన్వెంట్ చేయండి. ఇన్వెంట్ తీసుకెళ్ళి ఇండియాలో ఇన్కార్పొరేట్ చేయండి. సో, ఆ హ్మ్. ఇన్వెన్షన్‌కి పేటెంట్లు తీసుకోండి గొప్పగా. అంటే ట్రావెల్ అనేది చాలా మందిని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తది. ఎప్పుడైనా అవును. ఒక హ్యూమన్ బ్రెయిన్‌ని ట్రావెల్ విల్ ట్రాన్స్‌ఫార్మ్ దేర్ బ్రెయిన్. సో, రైట్. అది ఇంపార్టెంట్. అందులో భాగంగానే మనమంతా ట్రావెల్ చేయాలి. ఒక దగ్గరే ఉండొద్దు. మనం ఇండియాలో గూడా ఉంటే ఒక్క ఊర్లో ఉండొద్దు. ఇండియా అంతా పర్యటన చేయాలి. ఇండియా అంతా ట్రావెల్ చేసి రావాలి. ఇవాళ హ్మ్. వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. సో, అవును. అంచేత ప్రపంచానికి ఒకప్పుడు మనం ఒక జీవిత కాలంలో ఎళ్తే మనం కాశీకెళ్ళేవాళ్ళం వన్ టైమ్. అవును. జీవితకాలం. నడుచుకుంటూ పోతే కాశీకెళ్ళేవాళ్ళు అనేవాళ్ళు. అంటే అవును. కాశీకెళ్ళినా, కాటికెళ్ళినా అంటే ఆ లైఫ్ టైమ్‌లో మనం కాశీ ఎళ్ళడం అనేది లాంగెస్ట్ డిస్టెన్స్. అవును. ఇవాళ స్పేసొచ్చింది. స్పేస్‌లో ఎలా అయిపోయిందంటే మనకి చూస్తే ఆహ్, ఒకప్పుడు మనం 3 రోజులు పట్టేది అమెరికాకి మేము రావాలంటే మా అవును. టైమ్‌లో బిగినింగ్‌లో. అవును. ఇవాళ మనం 18 గంటలలో ఇండియా ఇండియాలో. నుంచి అమెరికాకి రాగలుగుతున్నాం. సో, అవును. అంటే నేనేమన్నదైతే ఎంత టైము తగ్గిచ్చిందో, అదే విధంగా స్పేస్‌లో ఎళ్ళేది గూడా. ఒకప్పుడు స్పేస్ టూరిజం లేదు. ఇవాళ అవును. స్పేస్ టూరిజం వచ్చింది. రీసెంట్ డెవలప్‌మెంట్స్. ఇవాళ అవును. మనల్ని ఒక 300, 400 కడితే డైరెక్ట్ స్పేస్‌లోకి తీసుకొస్తున్నారు. అవును. ఒక సర్టెన్ స్పేస్‌లోకి ఈ మధ్య అవి టెస్ట్‌లు గూడా జరిగాయి. యూట్యూబ్‌లో అవును. అవన్నీ వీడియోస్ గూడా ఉన్నాయి. సో, అవును. మైక్రోసాఫ్ట్ ఏదైతే టెక్నాలజికల్‌గా అడ్వాన్స్‌మెంట్ అయిందో, అదే విధంగా ఇవాళ అమెజాన్ గాని, తర్వాత స్పేస్ రీసెర్చ్ జరిగే దాంట్లో గూడా వాళ్ళ ఇన్వెన్షన్ జరుగుతుంది. బ్లూ అవును. ఆరిజన్ రూపకంగా గాని, తర్వాత వేరియస్ మన టెస్లా వాళ్ళది ఉంది గదా! వాళ్ళది రూపకంగా గూడా మనం ఇన్నోవేషన్ జరుగుతుంది స్పేస్ రీసెర్చ్‌లో. అవును. ఆ రీసెర్చ్‌లో గూడా చాలా మంది ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. సో, అవును. అంచేత మేమందరికి గూడా రిక్వెస్ట్ చేసేదేంటంటే, తప్పకుండా మీరు ట్రావెల్ చేయాలి. ట్రావెల్ రూపకంగానే చాలా నాలెడ్జ్ గెయిన్ జేస్తారు. ఇన్వెన్షన్‌కి ఆపర్చునిటీస్ ఒస్తాయి. కొత్త కొత్త పీపుల్‌తోని, కొత్త కొత్త కల్చర్స్‌తోని డైవర్సిటీ గూడా నాలెడ్జొస్తుంది. అవును. ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల సంస్కృతి, వాళ్ళ సాహిత్యం, వాళ్ళ ఆహ్, ఆహాభావాలు, తర్వాత వాళ్ళ వే ఆఫ్ లివింగు, ఇవన్నీ గూడా మనం తెలుసుకునే అవకాశాలు దొరుకుతాయి. సో, దాన్ని మనం ఇన్కార్పొరేట్ జేసుకోవచ్చు. మన లైఫ్ స్టైల్‌లోకి తీసుకోవచ్చు. మన పిల్లలకి గూడా వాళ్ళకి ఆ కొత్తదనం వస్తుంది. సో, రైట్. అంచేత తప్పకుండా ట్రావెల్ జేయాలనేది మా ఉద్దేశ్యం. Go global, learn things, and come back and do some inspiring things in India. కరెక్ట్ ఇన్ ఇండియా. Yeah. Wonderful. తప్పకుండా ట్రావెల్ జేయాలి. తప్పకుండా ఇన్వెన్షన్‌కు తీసుకొచ్చి ఇక్కడ ఇండియా ఈస్ ఎ బిగ్ స్పేస్ టు డూ అవును. బిగ్ బిజినెసెస్. అవును. అవును. హ్మ్. Perfect, Anna. Thanks a lot. So it's an inspiring to see how you have turned pride into the purpose, building a global family for every Telanganite around the world. Thanks a lot, Anna. Your story perfectly aligns with our vision at Sanjam Talks, showing how NRIs and Indians can collaborate, contribute, and celebrate together. Anna. It's a big achievement. And thank you for joining us and sharing your journey. Thanks, Anna. Thanks a lot. Thank you very much. Thank you for giving an opportunity and Yeah. sharing my insider views.
so that this message can propagate, people Yeah. get good education, people can live peaceful and quality life. Thanks. Thanks. Thank you.